టీఎన్టీవీ. ఇంట్లో పేరెంట్స్ కానీ లేదా ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు కానీ తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మరి అటువంటి వాటన్నింటినీ ఇప్పుడు మనకి ఆన్సర్ చేయడానికి వి హావ్ డాక్టర్ జె శ్రీనివాస కిషోర్ గారు, పీడియాట్రిక్ సర్జన్ అండ్ యూరాలజిస్ట్. సార్ తో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ సార్. సో సార్, ఇంట్లో పేరెంట్స్ కానివ్వండి లేదా పెద్దవాళ్ళు కానివ్వండి, వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ తో అలా ఏదో ఒకటి చేసేస్తూ ఉంటారు. సో వాళ్ళు తెలుసుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. సో ఇవాళ వాటి గురించి మాట్లాడుకుందాం. అసలు ఫస్ట్ 6 months వరకు బేబీస్ కి వాటర్ తాగించొచ్చా? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్లీ మనకు WHO అని ఉంటుంది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో దాని ప్రకారం అయితే ఫస్ట్ 6 months ఓన్లీ అండ్ ఓన్లీ బ్రెస్ట్ మిల్క్ మాత్రమే ఇవ్వాలి, అంటే తల్లి పాలు మాత్రమే ఇవ్వాలి. బేబీకి అవసరమైనటువంటి వాటర్ ప్లస్ ఇతరత్ర న్యూట్రిషన్ కూడా మొత్తం తల్లి పాలలోనే ఉంటుంది. సో సపరేట్గా మనము వాటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మరి ఇస్తే ఏంటి ప్రాబ్లం అంటే, వాటర్ ఇచ్చారనుకోండి, వాటర్ బేబీ యొక్క కడుపు నింపేస్తుంది. సో వాళ్ళు పాలు అడిక్వేట్గా తాగరు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ న్యూట్రిషన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళ గ్రోత్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో అందుకే సపరేట్గా మనం వాటర్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. సో మనం తల్లి పాల మీద ఆధారపడడం లేదు. చిన్నపిల్లలకి ఫిట్స్ వస్తాయా? చిన్నపిల్లలకి ఎక్కువ వస్తాయి యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పుడు మనం ఎపిలెప్సీ అంటాం. ఎపిలెప్సీ అంటే ఫిట్స్ కి టెక్నికల్ పదం ఎపిలెప్సీ. ఫిట్స్ అంటే ఈ బాడీ షేక్ అవ్వడం, వీటిని ఫిట్స్ కింద కన్సిడర్ చేస్తారు. మరి ఎపిలెప్సీ అనే పదం ఎందుకు పెట్టారు సపరేట్ గా అంటే, కొన్ని రకాల ఎపిలెప్సీలో బాడీ మూమెంట్ అసలు ఉండదు. అంటే ఏదైతే మనం ఫిట్స్ అని పిలుస్తున్నామో, మనం చూస్తామో, అది ఉండదు అసలు. సో అందుకే ఎపిలెప్సీ అనే పదం పెట్టారు. ఎపిలెప్సీ అనేది కరెక్ట్ పదం. బాడీ మూమెంట్స్ ఉంటే దాన్ని ఫిట్స్ అంటారు. అయితే 70% ఎపిలెప్సీ కేసెస్ పిల్లల్లోనే ఉంటాయి. అంటే ఎక్కువ ఏజ్ వాళ్ళకి రావచ్చు సార్. మంత్స్ బేబీసే 1 year to 5 years మధ్యలో ఎక్కువ ఉంటాయి. అయితే మనకు న్యూ బార్న్ పీరియడ్ లో, అంటే బేబీ పుట్టిన వెంటనే ఫిట్స్ రావడానికి గల కారణాలు కొన్ని జన్యుపరమైన కారణాలు ఉంటాయి. అంటే వాళ్ళకు పుట్టుకతోనే బ్రెయిన్ లో ఏదో డిఫెక్ట్ ఉంటుంది, దానివల్ల మనకు ఫిట్స్ రావడం జరుగుతుంది. లేదా కొన్నిసార్లు మనకు బాడీలోని లవణాలు, అంటే సోడియం, పొటాషియం ఇట్లాంటి డిఫరెన్స్ వచ్చినా కూడా మనకు ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ వల్ల బ్రెయిన్ ఎఫెక్ట్ అయినా ఫిట్స్ వస్తాయి. ఇవి కాకుండా బాడీలోని కొన్ని కెమికల్స్ మార్పులు, అంటే అవి కూడా జన్యుపరంగానే. సపోజ్ లివర్లో ప్రాబ్లం ఉంది, లివర్ కొన్ని కెమికల్స్ తయారు చేయాలి, కొన్ని స్టోర్ చేయాలి. అందులో ఏదైనా తేడా వచ్చిందనుకోండి, దానివల్ల కూడా ఫిట్స్ రావడం జరుగుతుంది. ఇవన్నీ ఒకవైపు అయితే, మనం చాలా కామన్గా చూసేది ఫీవర్ వల్ల వచ్చే ఫిట్స్. ఎందుకంటే టెంపరేచర్ ఒక్కసారి స్పైక్ అయినప్పుడు, సడన్గా రైజ్ అయినప్పుడు ఫిట్స్ వస్తాయి. వాటి ఫెబ్రైల్ షీజర్స్ అంటాం. సో చాలా కామన్గా అందరికి తెలిసింది, కామన్గా టెన్షన్ పడేది వీటి గురించి. ఇవి కాకుండా చిన్నపిల్లలు చాలా కారణాలు ఉంటాయి, వాటి వల్ల కూడా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ చిన్నపిల్లల్లోనే ఎక్కువ వస్తాయి యాక్చువల్గా. సార్, అలా ఫిట్స్ వచ్చినప్పుడు సో జనరల్ గా ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ గా తీసుకోవాల్సిన మెడికేషన్ ఎలా ఉంటుంది? ఫిట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ అంటే ఫస్ట్ గుర్తించాలి ఫిట్స్ వచ్చాయని. ఎందుకంటే కొన్ని మనకు పిల్లల్లో కొన్ని మూమెంట్స్ ఆడుకుంటున్నారా లేదా అల్లరి చేస్తున్నారా లేదా ఫిట్స్ వచ్చాయని మనకు అర్థం కాదు. సో గుర్తించగలగాలి. అంటే సపోజ్ పిల్లలు రెస్పాన్స్ ఇవ్వట్లేదు అనుకోండి, మనం కదిలించినా కానీ పిలిచినా కానీ రెస్పాన్స్ లేదనుకోండి, ఫిట్స్ అని గుర్తించాలి. ఫస్ట్ గుర్తించడం మోస్ట్ ఇంపార్టెంట్. ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది ఫిట్స్ మనకు యూజువల్లీ 1 minute 2 minutes డ్యూరేషన్ లో ఆగిపోతాయి. సో కంటిన్యూస్ గా ఉండే అవకాశం ఉంటుంది, కానీ తక్కువ. ఎక్కువ శాతం షార్ట్ డ్యూరేషన్ వస్తాయి, ఆగిపోతాయి. అయితే ఈ జరిగే డ్యామేజ్ ఏదైతే ఉందో ఈ షార్ట్ డ్యూరేషన్ జరుగుతుంది. సో ఏమవుతుందంటే, ఫిట్స్ వచ్చినప్పుడు బేబీకి తన మీద తన కంట్రోల్ ఉండదు. అప్పుడు నోట్లో సపోజ్ ఏదైనా ఫుడ్ ఉందనుకోండి, లేదా నోట్లో సలైవా అంటే లాలాజలం ఉందనుకోండి, ఇది పొరపాటున ఏమవుతుందంటే కంట్రోల్ లేక ఊపిరితిత్తులోకి వెళ్తుంది. దాన్ని ఆస్పిరేషన్ అంటారు. మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్. ఫిట్స్ వచ్చి ఎవరైనా చనిపోయారు అంటే మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే ఆస్పిరేషన్ అవ్వడం. అంటే నోట్లో ఏదన్నా వస్తువు కానీ ఫుడ్ కానీ ఈ ఎంగిలి కానీ చేరుకొని అది ఊపిరితిత్తులోకి వెళ్ళిపోవడం. సో ఫస్ట్ ఎయిడ్ ఏంటంటే, ఫిట్స్ గుర్తించడం వెంటనే బేబీని ఒక సైడ్కి పడుకోబెట్టాలి. అప్పుడు నోట్లో ఏదన్నా ఉంటే బయటకు వచ్చేస్తుంది, ఊపిరితిత్తులోకి వెళ్ళకుండా. ఫస్ట్ మనం చేయగలిగింది అది. ఆ తర్వాత వెంటనే నియరెస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఈ రెండు మనం చేయొచ్చు. సపోజ్ కొంతమందికి ఆల్రెడీ డయాగ్నోసిస్ అయిపోయింది, అంటే ఫిట్స్ ఉన్నాయని తెలుసు మనం. అట్లాంటి వాళ్ళకి మనం ఎక్కడైనా ట్రావెలింగ్లో ఉన్నప్పుడు, బయట పబ్లిక్ ప్లేస్లో ఉన్న ఫిట్స్ వస్తే ఏం చేయాలని అడుగుతున్నారు. సో జనరల్గా ఏం చేస్తారంటే, పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ గారు ఒక స్ప్రే ఇస్తారు. వాళ్ళు ఎప్పుడు ఆ స్ప్రే క్యారీ చేస్తారు. ఫిట్స్ వచ్చిన వెంటనే ఆ స్ప్రేని మనం నోస్లో స్ప్రే చేస్తే ఫిట్స్ కంట్రోల్ అవుతాయి.
సో ఆల్రెడీ తెలుసు, డయాగ్నోసిస్ తెలిసినప్పుడు ఇలాంటి చేసుకోవచ్చు. తెలియనప్పుడు అట్లీస్ట్ మనం బేబీని ఒక సైడ్ పడుకోబెట్టి ఈ నోట్లో ఉన్నది లంగ్స్ లోకి వెళ్లకుండా ఆపగలిగితే అది మనకు మేజర్ గా బేబీని సేవ్ చేస్తుంది. చాలా మంది ఈ చేతిలో కీస్ పెట్టడాలు ఇట్లా చేస్తుంటారు. అవన్నీ యాక్చువల్లీ ఎటువంటి యూజ్ ఉండదు. అది ఒక ఏమంటారు మిత్ అంటాం, అంటే అపనమ్మకం, అదేదో ఉపయోగపడుతుంది. సో అవన్నీ ఏమి ఉపయోగపడవచ్చు. ఓకే సార్, చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాం. మోస్ట్ కామన్ గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? కామన్ గా అంటే మనకు చిన్నపిల్లల ఫస్ట్ 2 years మేజర్ గా 2 ఇష్యూస్ ఉంటాయండి. ఒకటి రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాం, అంటే శ్వాస తీసుకునే ఈ ట్రాక్ లో ఇన్ఫెక్షన్స్ రావడం. సో కామన్ చెప్పండి దగ్గు, జలుబు, ఇంకొద్దిగా ముదిరితే మనకు నిమ్ము, ఇది ఒక సెట్. ఇంకో సెట్ లూజ్ మోషన్స్. ఎందుకంటే మనం హైజీన్ సరిగ్గా లేకపోయినా, లేదా పిల్లలు ఏమంటే అవి నోట్లో పెట్టుకుంటున్నా, లేదా వైరల్ అంటే వాటర్ సరిగా మనం మంచి వాటర్ ఇవ్వకుండా, సో వీటి వల్ల వచ్చాయి. సో ఈ 2 మేజర్ కాంపోనెంట్స్ అండి. ఒకటి బ్రీతింగ్ సంబంధించిన ఇష్యూస్ అంటే నిమ్ము అటువంటివి, రెండవది లూజ్ మోషన్స్ ఇటువంటివి. ఇవి కాకుండా వేరే ప్రాబ్లమ్స్ రెగ్యులర్ ఉండేవి ఉంటాయి. సో ఇవి మేజర్ ప్రాబ్లమ్స్. చిన్న పిల్లలు పుట్టిన దగ్గర నుంచి కూడా, అంటే నెక్స్ట్ డే నుంచి నెక్స్ట్ డే నుంచి చాలా మంది సోప్స్ యూజ్ చేసేస్తూ ఉంటారు. అసలు ఎటువంటి కైండ్ ఆఫ్ సోప్స్ ని వాళ్ళకి యూజ్ చేయడం బెటర్ సార్? సో చిన్నపిల్లలు అండి స్కిన్ చాలా సెన్సిటివ్. సో ఇది మనం గుర్తించాలి ఫస్ట్. ఎంత సెన్సిటివ్ అంటే యాక్చువల్ గా మనం ఏది పెట్టినా కూడా స్కిన్ డ్యామేజ్ అయిపోవచ్చు. సో మనం చాలా మంది ఏం చెప్తారంటే అసలు ఫస్ట్ 2-3 weeks మనం ఎటువంటి సోప్ కానీ కెమికల్ కానీ వాడాల్సిన అవసరం లేదు. గోరువెచ్చని నీళ్ళతో వాష్ చేసుకుంటే చాలు. కానీ మనకు ఉన్న అడ్వర్టైజింగ్ ప్రెషర్ కి, పియర్ ప్రెషర్ కి అందరూ వాడుతున్నారు కదా, మన బేబీ ఎక్కడ మిస్ అవుతుందో అన్నట్టు స్టార్ట్ చేస్తాం. సో సోప్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే pH అని ఉంటుంది. సో దాని pH వాల్యూ అనేది స్కిన్ pH వాల్యూకి దగ్గరగా ఉండాలి. pH వాల్యూ బాగా డిఫరెన్స్ ఉందనుకోండి, అవి చాలా హార్ష్ గా ఉంటాయి. సో స్కిన్ ని డ్యామేజ్ చేస్తాయి. మనం కామన్ గా ఈ నలుగు పెట్టడం కూడా చూస్తుంటాం, నలుగు పెట్టి రుద్దుతుంటాం. సో అది కూడా ఒకలాంటి స్క్రబ్ అంటారు, అంటే రఫ్ గా ఉంటది, అది రుద్దితే స్కిన్ స్మూత్ అయిపోతుంది. చాలా మంది చాలా గట్టిగా ఉంటారు. సో అది ఎంతవరకు సేఫ్ సార్? అది నాట్ సేఫ్, ఎందుకంటే అది స్కిన్ ని డ్యామేజ్ చేస్తుంది. మన కళ్ళ కనపడకపోవచ్చు, కానీ మైక్రో లెవెల్లో స్కిన్ మొత్తం చీలికలు ఏర్పడతాయి, డ్రై అయిపోతుంది, కొన్నిసార్లు ఇన్ఫెక్ట్ కూడా అవుతుంది. సో ఏదైనా కూడా జెంటిల్ గా, యాక్చువల్లీ ఫస్ట్ 2-3 weeks మనం ల్యూక్ వామ్ వాటర్ అంటాం, అంటే గోరువెచ్చని నీళ్ళతో వాష్ చేసుకున్నా చాలు. లేదా ఎస్పెషల్లీ డిజైన్డ్ ఫర్ బేబీస్, అంటే pH కొద్దిగా బ్యాలెన్స్డ్ గా ఉండే pH ఉన్న సోప్స్ తీసుకోవడం సేఫ్. ఇంట్లో పేరెంట్స్ వాళ్ళకి ఏదో పనులు ఉన్నాయని చెప్పేసి, సో అందుకని పిల్లల్ని ఆడిచ్చే టైం లేక వాళ్ళని బిజీ చేద్దాము అని చెప్పి చేతికి మొబైల్స్ ఇచ్చేస్తారు. లేదు వాళ్ళు ఏడుస్తున్నారనో, వాళ్ళు ఫుడ్ తినట్లేదనో వాళ్ళ చేతికి మొబైల్స్ ఇచ్చేస్తూ ఉంటారు. సో అలా చాలా మంది పిల్లలు మొబైల్ అడిక్ట్స్ అయిపోతున్నారు సార్. ఎంతవరకు సేఫ్ అది? అంటే వాళ్ళకి మొబైల్స్ ఇచ్చి వదిలేయటం, వాళ్ళకి అలా అడిక్ట్ అయిపోయేలా చేయటం, అది ఎంతవరకు సేఫ్ అంటారు? ఇంతకుముందు కాలంలో మనకు ఎలా అయితే HIV ఒక పెద్ద డిసీజ్ భయం ఉండేదో, అట్లా ఈ కాలంలో మనకు ఈ మోడర్న్ టెన్షన్ బికాస్ ఆఫ్ మొబైల్స్. మనం మీరు అన్నట్టు పేరెంట్స్ ఆర్ బిజీ, ఇద్దరు జాబ్ వెళ్తుండొచ్చు. ఇంట్లో ఈ మధ్య ఇంతకుముందు అంటే మనం అంత కంబైన్డ్ ఫ్యామిలీ ఉండేది, అంటే గ్రాండ్ పేరెంట్స్ అందరు కలిసి ఉండేవాళ్ళు. అప్పుడు ఒకరు కాకపోతే ఒకరన్నా పిల్లల్ని చూసుకునేవాళ్ళు. ఇప్పుడు అంతా న్యూక్లియర్ ఫ్యామిలీ, ఎవరైనా సపరేట్ గా ఉంటున్నారు. సో పిల్లలతో టైం స్పెండ్ చేసేంత టైం ఉండక ఇలా చేస్తున్నారు, అంటే టీవీ పెట్టడం కానీ, మొబైల్ స్క్రీన్ ఇవ్వడం కానీ. సో ఈ మొబైల్ అనేది చాలా డ్యామేజ్, ఎందుకంటే మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఈజ్ చిన్న పిల్లల యొక్క ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ దెబ్బతీస్తాయి. మీరు చూసినట్టయితే రీల్స్ ఇవన్నీ 1 minute లో దే కెన్ స్వైప్ అండ్ చేంజ్. సో వాళ్ళ ఫోకస్ దీని మీద ఉండదు. వాళ్ళకు ఆ చేంజ్ చేసుకునే ఆప్షన్ తెలిస్తే దాన్ని స్వైప్ చేస్తానే ఉంటారు. టెక్నికల్ చెప్పాలంటే మన బ్రెయిన్ లో డోపమిన్ అనే కెమికల్ ఉంటుంది. ఈ స్వైప్ చేసిన ప్రతిసారి ఆ కెమికల్ రిలీజ్ అవుతూ ఉంటుంది. యాక్చువల్ గా మనం సైన్స్ తీసుకుంటే సైన్స్ లో పిచ్చి అంటారు. పిచ్చి ఎప్పుడు వస్తుందంటే డోపమిన్ లెవెల్స్ బాగా పెరిగిపోతే వస్తుంది. సో అటువంటిదే ఒకటి జరుగుతుంది ఇక్కడ ఆ మొబైల్ చూసిన ప్రతిసారిలో. సో వాళ్ళకు ఆ ఫోకస్ తప్పుతుంది, లెర్నింగ్ ఎబిలిటీస్ దెబ్బతింటాయి, వాళ్ళు నేర్చుకునే అది మొత్తం దెబ్బతింటుంది. అదొకలాంటి అడిక్షన్ లా తయారవుతుంది. అది అలవాటై మీరు తర్వాత ఇవ్వకపోతే వాళ్ళు ఒకలాగా ఇంపల్సివ్ గా, అంటే అరవడం, గోల చేయడము, ఇసిరి కొట్టడం, అగ్రెసివ్ గా అలా తయారవుతున్నారు. సో లాట్ ఆఫ్ బిహేవియర్ అబ్నార్మాలిటీస్ వస్తున్నాయి. ఇంకోటి వాళ్ళు ఎంతసేపు ఆ ప్రపంచంలోనే ఉంటున్నారు కాబట్టి పక్కన మనుషులతో మాట్లాడడము, ఇంటరాక్ట్ అవ్వడము, ఇదంతా మిస్ అవుతుంది.
ఈ ప్రాబ్లమ్నే మనం ఆటిజంగా గుర్తించాం. ఆటిజం అంటే వాళ్ళు పక్కన అంటే ఒక సొసైటీలో కలవలేకపోవడం. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు వాళ్ళ ప్రపంచం అంతా మొబైల్లో ఉన్నప్పుడు వాళ్ళ పక్క వాళ్ళతో పని లేదు. ఇంతకుముందు మొబైల్ లేదు కాబట్టి ఆడుకోవాలంటే పక్క వాళ్ళని మనం వెళ్ళి రండి ఆడుకుందాం అని చెప్పి ఏదో అట్లా ఆ ఇంటరాక్షన్ లేదు. సో ఆటిజంకి దారి తీస్తుంది. కోవిడ్కి ముందు మనం చూసినట్టయితే 1 in 600 ఆటిజం, అంటే 600 మందిలో ఒక్కొక్కరికి ఆటిజం ఉండేది. కోవిడ్ టైంలో పూర్తి రెస్ట్రిక్షన్స్ వల్ల అస్సలు బయటికి వెళ్ళే పరిస్థితి లేక మొబైల్స్ ఇవ్వక తప్పలేదు పిల్లలకి. కోవిడ్ తర్వాత చూస్తే ఆల్మోస్ట్ 1 in 36, అంటే 36 మందిలో ఒకరికి ఆటిజం అనేది వస్తుంది. సో అది అంత మేజర్ ప్రాబ్లం ఇది. సో ఆల్మోస్ట్ నాకు తెలిసి ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో ఎవరో ఒక్కరన్నా ఆటిస్టిక్ గా ఉన్నారు బికాస్ ఆఫ్ దిస్. సో ఈ లర్నింగ్ డిసెబిలిటీస్ అట్లే ఉంటాయి. చైల్డ్ బిహేవియర్ మారిపోతుంది టోటల్ గా. ఇవి కాకుండా జనరల్ గా జరిగేది ఏంటంటే ఐ సైట్, ఐ డ్యామేజ్ ఒకటి. ఇవి కాకుండా నిద్ర సరిగ్గా పట్టకపోవడం. ఎందుకంటే అందులో మనకు మొబైల్స్ లో బ్లూ లైట్ అని ఉంటుంది. ఆ బ్లూ లైట్ ఏం చేస్తుందంటే మన బ్రెయిన్ ని బాగా డిస్టర్బ్ చేస్తుంది. అప్పుడు నిద్ర సరిగ్గా పట్టదు. సో నిద్ర లేకపోవడంతో స్ట్రెస్ ఫీల్ అవ్వడం. నిద్ర సరిగ్గా పట్టకపోతే పిల్లలకి యాక్చువల్గా నిద్ర చాలా ఇంపార్టెంట్. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్. అది లేకపోయేసరికి స్ట్రెస్ ఫీల్ అవడము. సో ఇవన్నీ ఒకదానికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్. సో అందుకే స్క్రీన్ టైం ఎంత తగ్గించగలిగితే అంత. ఇంకోటి మనం ప్యారల్ గా చెప్పాలంటే చూడండి, టెక్నాలజీని కూడా అడాప్ట్ చేసుకోవాలి. పూర్తిగా టెక్నాలజీని వదిలేమని చెప్పట్లేదు, అడాప్ట్ చేసుకోవాలి. అందుకే పిల్లలకి ఒక లిమిటేషన్ వరకు మనం అలౌ చేయొచ్చు. అంటే ఎంత టైం వరకు వాళ్ళకి మొబైల్స్ యాక్చువల్ నాకు సపరేట్ గైడ్ లైన్స్ ఉన్నాయండి, ఏ ఏజ్ లో ఎంత టైం వరకు అని. ఆల్మోస్ట్ కొన్ని కంట్రీస్ లో ఇప్పుడు బిలో 15 years సోషల్ మీడియానే క్లోజ్ చేస్తున్నారు. సో ఇండియాలో కూడా అది రాబోతుంది మోస్ట్లీ. సో వీలైతే తక్కువ యాక్చువల్ గైడ్ లైన్స్ ఉన్నాయి దానికి. బిలో 5 years అయితే 0 స్క్రీన్ టైం అసలు ఇవ్వద్దు అని ఆ టైప్. సార్ అంటే ఇంతే కాకుండా కొంతమంది పెద్దవాళ్ళు చెప్పేది ఏంటి అంటే పిల్లలు పుట్టిన వెంటనే వాళ్ళని మొబైల్స్ లో ఫొటోస్ తీసేయడం, కెమెరాస్ వచ్చి ఫోటో షూట్స్ చేయడం చేస్తూ ఉంటారు కదా, అది ఎంతవరకు సేఫ్ ఉంటారు? అది ఓకే అండి, షార్ట్ డ్యూరేషన్ కదా, షార్ట్ డ్యూరేషన్ పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చు, దట్ ఈస్ ఓకే. లేకపోతే వాళ్ళు పక్కనే మొబైల్స్ పెట్టేసి చేస్తుంటారు. రేడియేషన్ రిస్క్ ఉందండి. హై లెవెల్ రేడియేషన్ కాకపోయినా కొద్దిగా మొబైల్స్ వల్ల రేడియేషన్ రిస్క్ అనే ఉంటుంది. డెఫినెట్ గా మొబైల్ బేబీ పక్కన పెట్టడం, యాక్చువల్ మనం పడుకున్నప్పుడు పక్కన పెట్టుకోవడం నాట్ సేఫ్. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బేబీ టైంలోనే బేబీ రేడియేషన్ ఎక్స్పోజ్ అయింది అనుకోండి, రెస్ట్ ఆఫ్ ది లైఫ్ టైమ్ లో ఎప్పుడెప్పుడు రేడియేషన్ అవసరం పడుతుందో, అంటే మెడికల్ గా కూడా రేడియేషన్ వాడతాం మనం, అదే తెలియకుండానే ఎక్స్పోజ్ అవుతుంటాం. సో రేడియేషన్ డ్యామేజ్ ఎట్లా ఉంటుందంటే క్యూములేటివ్ అంటాం, అంటే ఒకదానికి యాడ్ అవుతా వస్తుంది. సో చిన్నప్పుడే మనం మొబైల్ అంత ఎక్స్పోజ్ అయి ఉంటే తర్వాత లైఫ్ లో వాళ్ళు ఏ రేడియేషన్ ఎక్స్పోజ్ అవుతారో మనకు తెలియదు. సో అట్లా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. సో డెఫినెట్ గా రేడియేషన్ ఇంజురీకి అవకాశం ఉంది కాబట్టి బేబీ పక్కన మొబైల్ పెట్టడం అనేది చేయకూడదు. ఇంతకు ముందు లేనిది ఇప్పుడు ఎక్కువగా ఉంది ఏంటి అంటే డైపర్స్. సో నైట్ అయినా సరే ఎర్లీ మార్నింగ్ అయినా సరే ఖచ్చితంగా డైపర్స్ ని యూజ్ చేస్తుంటారు పేరెంట్స్. అసలు అది ఎంతవరకు సేఫ్ అంటారు? డైపర్ అనేది ఒక సౌకర్యం, అంటే మనకు ఇట్ మేక్స్ థింగ్స్ ఈజీ టు మేనేజ్. సో అలా స్టార్ట్ అయింది అది. డైపర్స్ డెఫినెట్ గా సేఫ్ కాదని కాదు, కానీ దాన్ని యూజ్ చేయాల్సిన విధంగా చేయాలి. ఎక్కడ లిమిట్ చేయాలి అక్కడ చేయాలి. డైపర్స్ లో మనకు చాలా రకాలు ఉంటాయి. క్లాత్ డైపర్స్ బెస్ట్. సో క్లాత్ డైపర్స్ అంటే బేబీ కంఫర్ట్ కానీ, లేకపోతే దానిలో వచ్చే ఇష్యూస్ కానీ తక్కువ. ఈ అదర్ డైపర్స్ తీసుకున్నప్పుడు ఒకటి క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ చూడాలి, సాఫ్ట్ గా ఉందా, అది తేమ ఎక్కువ సర్ఫేస్ కి రాకుండా ఆపగలుగుతుందా లేదా, నెక్స్ట్ ఫిట్ ఎలా ఉంది, టైట్ గా ఉందా లూజ్ గా ఉందా, ఇవి కామన్ గా తీసుకున్నప్పుడు చూడాలి. దీని తర్వాత డైపర్ చేంజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు ఛాన్సార్లు డైపర్ వేసినప్పుడు ఏమవుతుందంటే బేబీ యూరిన్ పాస్ చేసినా మోషన్కి వెళ్ళినా మనం గమనించకపోతే అక్కడ డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది. మోస్ట్ కామన్ వచ్చేసి స్కిన్ ర్యాష్, డైపర్ ర్యాష్ అంటాం ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఈజ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడం. యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే వాళ్ళకి డైపర్ అవాయిడ్ చేయమని చెప్తాం, ఎందుకంటే మోషన్ అనేది అక్కడి నుంచి కామన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో డైపర్ అలా వేసి ఉంచితే తీయకుండా అంతా అక్కడే అక్యుములేట్ అయ్యి ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతుంది. సో ఓపెన్ డైపర్ టైం అంటే ఓపెన్ టైం అంటే డైపర్ అలవాటు ఉన్నా కూడా ఒకనొక టైంలో డైపర్ తీసేసి ఓపెన్ గా వదిలేమని చెప్తాం. అలా చేస్తే కొద్ది వరకు బెటర్. సో మోస్ట్లీ నేను పేరెంట్స్ చెప్పేది, ట్రావెలింగ్ లో ఉన్నారు తప్పదు అన్నప్పుడు యూజ్ చేయండి, ఇంట్లో ఉన్నప్పుడు లీవింగ్ ఫ్రీ అని చెప్తాను. ఫోర్ మిల్క్ అంటే ఏంటి సార్, అండ్ హైండ్ మిల్క్ అంటే ఏంటి?
సో మనకు బ్రెస్ట్ మిల్క్ ఎప్పుడైతే మదర్ నుంచి ప్రొడ్యూస్ అవుతుందో ఫస్ట్ 15 minutes లో వచ్చేది మనకు 4 మిల్క్ అంటే 4 అంటే ఫ్రంట్ లో వచ్చేది. ఆ తర్వాత వచ్చేది హైండ్ మిల్క్. అందుకే మీరు ఎప్పుడన్నా డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తారు, బేబీకి ఒక బ్రెస్ట్ తో ఫీడింగ్ కంప్లీట్ గా ఇచ్చిన తర్వాత అప్పుడే బ్రెస్ట్ చేంజ్ చేయండి అంట. కొద్దిసేపు ఇటువైపు ఇచ్చామనుకోండి, మనకు ఏదో 4 మిల్క్ మాత్రమే వెళ్తుంది, హైండ్ మిల్క్ వెళ్ళదు. సో డిఫరెన్స్ ఏంటంటే 4 మిల్క్ అనేది పల్చగా ఉంటుంది. సో దానిలో మనకు వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, లాక్టోస్ ఉంటుంది. సో ఆకలి దాహం ఒక్కసారిగా తగ్గిపోతాయి తాగిన వెంటనే. సో బేబీ కామ్ అయిపోతుంది ఫస్ట్. కానీ హైండ్ మిల్క్ లో యాక్చువల్ గట్టి న్యూట్రిషన్ ఉంటాయి, గ్రోత్ ఉపయోగపడేది. సో మనం బేబీకి 4 మిల్క్ ఇచ్చిన వెంటనే బ్రెస్ట్ మార్చామనుకోండి, సో వాడు ఓన్లీ ఆ లాక్టోజ్ వాటర్ మాత్రం తీసుకుంటారు. ఆ తర్వాత వచ్చే న్యూట్రియంట్స్ ఫ్యాట్స్ అవన్నీ తీసుకోడు. సో బేబీ కామ్ అవుతుంది కానీ గ్రోత్ కనపడదు మనకు. సో అందుకే ఫస్ట్ మనం కొద్దిసేపు అంటే ఒక బ్రెస్ట్ కంప్లీట్ గా ఎంటీ అయిన తర్వాత ఇచ్చాము అనుకున్న తర్వాత ఇంకో బ్రెస్ట్ కి స్విచ్ చేయాలి. అప్పుడు 4 మిల్క్ హైండ్ మిల్క్ రెండు బేబీ తీసుకున్నట్టు అవుతుంది. సో బేసికలీ ఏంటంటే ఆ డిజైన్ ఎట్లా చేశారంటే ఆకలి దాహం రెండు అయినప్పుడు ఫస్ట్ వెంటనే బేబీని కామ్ చేయడానికి 4 మిల్క్, బేబీ కామ్ అయిపోయిన తర్వాత గ్రోత్ ఉపయోగపడేవి మనకు హైండ్ మిల్క్ లో వస్తాయి. చిన్నపిల్లలకి కూడా హెయిర్ ఆయిల్స్ అని చెప్పి అంటే బేబీ ఆయిల్స్ వచ్చేసినాయి. ఇంకా పాత కాలంలో చూస్తే పెద్దవాళ్ళు స్టిల్ ఆముదం వాడండి అని చెప్తారు కదా. సో అసలు హెయిర్ కి ఆయిల్ అప్లై చేయడం కరెక్ట్ అంటారా? హెయిర్ కి అంటే న్యాచురల్ గా కూడా స్కిన్ లో కొద్దిగా ఆయిల్ ఉంటుంది, సరిపోతుంది. హెయిర్ కి ఆయిల్ అప్లై చేయొచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. నేను అన్నట్టు క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం, ఆలివ్ ఆయిల్, జజోబా ఆయిల్ అని ఉంటుంది, కోకోనట్ ఆయిల్ కామన్ గా వాడతారు, ఇవన్నీ వాడచ్చు. ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే మనకు డాండ్రఫ్ వచ్చినట్టే పిల్లలకు కూడా రావచ్చు. సో దాన్ని క్రేడిల్ క్యాప్ అంటారు. అలా మనం అబ్జర్వ్ చేస్తే అంటే స్కేలీనెస్ వైట్ గా పొట్టు లాగా అలా వస్తుంది అనుకో, డాండ్రఫ్ లాగా, అప్పుడు అవాయిడ్ చేయాలి. అప్పుడు అసలు వాడకూడదు ఆయిల్ అనేది. అదర్వైజ్ యూజ్ చేయొచ్చు. జనరల్ గా అప్లై చేస్తే కొద్దిగా సాఫ్ట్ గా ఉంటుంది, మన తర్వాత హెయిర్ వాష్ చేసేస్తే అయిపోతుంది. చిన్నపిల్లలకి కాటుక పెట్టేస్తూ ఉంటారు, దాని వెనుక డిఫరెంట్ రీజన్స్ చెప్తూ ఉంటారు కదా. అసలు అలా కాటుక పెట్టడం ఓకే అంటారా? సో కాటుక కామన్ గా మీకు తెలుసు, దిష్టి తగలకూడదని పెడతారు. సో మనకు రెగ్యులర్ గా దొరికే కాటుక ఇస్ వెరీ డేంజరస్. ఎందుకంటే అందులో లెడ్ అనే కెమికల్ ఉంటుంది. సో లెడ్ అనేది ఒకలాంటి పాయిజనింగ్ కాజ్ చేస్తుంది. రోజు పెడతా ఉన్నాం అనుకోండి, అది బాడీలో బ్లడ్ లో చేరి రకరకాల పాయిజనింగ్ కాజ్ చేస్తుంది. రెండవది లెడ్ కాకుండా అందులో ఉండే కెమికల్స్ వల్ల మనకు అలర్జీ వచ్చే అవకాశం కూడా ఉంది. సో కళ్ళు రెండింటికి అలర్జీ రావచ్చు. థర్డ్ పాయింట్ వచ్చేసి మనం అప్లై చేసే విధానం, సపోజ్ మన హ్యాండ్స్ క్లీన్ గా లేవనుకోండి, మనమే తీసుకుపోయి ఇన్ఫెక్షన్ అంటించినట్టు అవుతుంది. నాలుగవది మనకు ఇక్కడ కొన్ని ఛానల్స్ ఉంటాయి. ఇప్పుడు మన కళ్ళలో ఎప్పుడు తడిగా ఉంటుంది, ఆ నీరంతా ఏమవుతుందంటే ఒక చిన్న ఛానల్ ద్వారా మన ముక్కులోకి వెళ్ళిపోతుంది. అలా ఉంది కాబట్టి తడిగా ఉన్నా మనకి ఎప్పుడు కన్నీళ్ళు రావు. మరి ఏడ్చినప్పుడు మాత్రమే కన్నీళ్ళు ఎక్కువ వచ్చి బయటకు వస్తాయి. సో ఇటువంటి వాడినప్పుడు ఏమైతే అట్లా ఛానల్స్ బ్లాక్ అయిపోతాయి. సో బేబీ కామ్గా ఉన్నా కూడా కన్నీళ్ళు వస్తూ ఉంటాయి, ఎందుకంటే ఆ ఛానల్ బ్లాక్ అయిపోయింటుంది. సో ఈ రీజన్స్ వల్ల మనం టోటల్ గా ఈ కాజల్ అంటే సుర్మా అంటాం, టోటల్ గా అవాయిడ్ చేయాలి. సో బయట నుంచి తెచ్చేది అవాయిడ్ చేయొచ్చు అంటారా, లేదు ఇంట్లోనే చేసి పెడుతూ ఉంటారు, దాన్ని కూడా అవాయిడ్ చేయాలంటారా? అవాయిడ్ చేయడం బెటర్. అంటే అందులో కెమికల్స్ లేకపోయినా అలర్జీ కాస్ట్ చేసే పొటెన్షియల్ ఉంది, మనం ఇన్ఫెక్షన్ అంటించే పొటెన్షియల్ ఉంది, ఆ ఛానల్స్ బ్లాక్ అయ్యే పొటెన్షియల్ ఇందులో కూడా ఉంది. ఓన్లీ థింగ్ ఇస్ మేబీ లెడ్ లేకపోవచ్చు ఈ న్యాచురల్ గా వాడే వాటికి. సో డెఫినెట్ గా అవాయిడ్ చేయడం బెటర్, అందులో వచ్చే అడ్వాంటేజ్ ఏం లేదు. పిల్లలకి బేబీ ఏజ్ లో 300+ బోన్స్ ఉంటాయి, అండ్ అదే పెద్ద అయిన తర్వాత 206 ఉంటాయి కదా. సో ఇది నిజమేనా? డెఫినెట్ నిజమే ఇది. అండ్ ఎందుకు అలా జరుగుతుంది సార్? ఎందుకంటే బేబీలో ఉన్న బోన్స్ కొద్దిగా ఇమ్మెచ్యూర్ ఉంటాయి, వాటిని మనం కార్టిలేజెస్ అంటాం. అంటే ఇంకా వాటికి కాల్షియం అంతా చేరి ఒక గట్టి బోన్ గా ఏర్పడలేదు, అవి పీసెస్ లాగా ఉంటాయి. పెద్దగా అయ్యేసరికి ఏమవుతుందంటే ఈ పీసెస్ కొన్ని జాయిన్ అయిపోయి సింగిల్ బోన్ గా ఫామ్ అవుతుంది. సో దాన్ని ఆసిఫికేషన్ అంటాం. ఆసిఫికేషన్ అంటే ఆ కార్టిలేజ్ మీద ఎక్స్ట్రా కాల్షియం అవన్నీ డిపాజిట్ అయ్యి ఒక బోన్ లాగా ఏర్పడతాం. ఎప్పుడైతే ఈ డిఫరెంట్ గా ఉన్న పార్ట్స్ అన్ని జాయిన్ అయ్యి సింగిల్ బోన్ అవుతాయో మనకు నంబర్ 300 నుంచి 206 కి తగ్గిపోతుంది. సో ఇక్కడ అంటే లాస్ ఏం లేదు, ఉన్న పీసెస్ జాయిన్ అవుతున్నాయి. చిల్డ్రన్స్ కి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వల్ల కొంతమందికి సర్జరీస్ వరకు వెళ్ళాల్సి ఉంటుంది. అసలు పిల్లలు సర్జరీస్ ని బేర్ చేయగలరా?
వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండ్ వెరీ కామన్. నాకు ఓపీడీ ప్రాక్టీస్ లో అందరూ అడిగే క్వశ్చన్. ఎందుకంటే నేను సర్జన్ కాబట్టి సర్జరీ అంటానే మావాడు చిన్నవాడు భరించగలరా అడుగుతుంటారు. సో యాక్చువల్గా అంటే చిన్న పిల్లలే సర్జరీ బాగా తట్టుకోగలరు. ఎందుకంటే చిన్నపిల్లల్లో అవయవాలన్నీ ఫ్రెష్, అప్పుడే ఫామ్ అయి ఉంటాయి. అంటే డ్యామేజ్ అయినవి కావాలి. పెద్దవాళ్ళు తీసుకున్నారు అనుకోండి, పెద్దవాళ్ళలో ఏమవుతుందంటే వేర్ అండ్ టేర్ ఉంటుంది. సో ఆల్రెడీ కొద్దిగా డ్యామేజ్ జరుగు ఉంటుంది. ప్రాబ్లం మనకు బయటకు తెలియకపోవచ్చు. కానీ సర్జరీ చేసినప్పుడు ఏమవుతుందంటే అది అడిషనల్ భారం. సో వేర్ అండ్ టేర్ ఉన్న దాని మీద అడిషనల్ భారం వేసినప్పుడు రిస్క్ పెరుగుతుంది. రికవరీ కొద్దిగా అట్లే ఉంటుంది. కానీ చిన్నపిల్లలు ఏంటంటే వాళ్ళకు మంచి ఆర్గన్స్ ఫ్రెష్గా ఉంటాయి. వాటికి రికవర్ అయ్యే పొటెన్షియల్ కూడా అంత బాగుంటుంది. సో డెఫినెట్గా తట్టుకుంటారు. కాకపోతే వాళ్ళు ఒక ప్రాసెస్లో చేయాలి మనం. ఎందుకంటే వాళ్ళకున్న రిస్క్ వాళ్ళకు ఉంటాయి. కానీ అవన్నీ ఒక ప్రాసెస్లో చేస్తే డెఫినెట్గా వాళ్ళు చాలా బాగా రికవర్ అవుతారు. పెద్దవాళ్ళకన్నా బెటర్గా రికవర్ అవుతారు. యాక్చువల్గా మామూలుగా మనం పిల్లల్లో హర్నియా అనేది ఎప్పుడు గుర్తిస్తే అప్పుడే సర్జరీ చేయించుకొని చెప్తాం. ఏజ్తో సంబంధం లేదు. అది 1 month బేబీ అవ్వచ్చు, 1 year బేబీ అవ్వచ్చు, లేదా 10 years బాబు అవ్వచ్చు. ఏజ్తో సంబంధం లేకుండా ఎప్పుడు గుర్తిస్తే అప్పుడు సర్జరీ చేయించుకోండి అని చెప్తాం. 10 years బాబుకి చెప్పామనుకోండి, వాళ్ళు సార్ ఓకేనా తట్టుకుంటాడని అడుగుతారు. కానీ అంత భయం ఉండదు. కొద్దిగా పెద్ద పిల్లాడే కదా అన్నట్టు. అదే 1 month బేబీకి చెప్తే వాళ్ళు అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. చిన్న బేబీ ఇప్పుడు చేయాలా అని అడుగుతుంటారు. సో నేను మామూలుగా జోక్గా చెప్తాను, అమ్మ నేను చెప్పింది పెళ్లి కాదు సర్జరీ. 1 month బేబీకి పెళ్లి అంటే అఫ్కోర్స్ చేయకూడదు, సర్జరీ చేయాలి. ఎందుకంటే వాడికి అవసరం, ఇప్పుడు వాడికి అవసరం కాబట్టి చేయాల్సిందే. ఇప్పుడు అవసరం పెట్టుకుని అప్పుడెప్పుడు 5 సంవత్సరాల దాకా చేస్తా ఉంటే ఎట్లా ఇది అవ్వదు కదా. సో మీరు భయపడద్దు, డెఫినెట్గా చేద్దాము. అండ్ ఇప్పుడే చేయాలి. ఇప్పుడు చేస్తేనే ఫలితం. అప్పుడెప్పుడు చేస్తే ఏదైనా కాంప్లికేషన్ వచ్చింది అనుకోండి, సో ఏ స్టిచ్ ఇన్ టైం సేవ్స్ 9 అని ఒక సామెత ఉంటుంది. అంటే మనం అప్పుడు చిన్న సర్జరీతో పోయేది అది పెద్దగా చేసుకుంటాం. మనం భయంతో దాన్ని ఆపి అట్లా పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తాం. సో అలా చేయొద్దు, ఇప్పుడే చేయాలి, మీరేం టెన్షన్ పడుతుందని చెప్తాం. సార్ అంటే మదర్ హోమ్ లో ఉన్నప్పుడే బేబీస్ కి సంబంధించి కొన్ని స్కానింగ్స్ చేస్తూ ఉంటారు కదా. సో ఒకవేళ బేబీకి ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయి అని తెలిస్తే సో హోమ్ లో ఉన్నప్పుడే ఏమైనా పాసిబిలిటీస్ ఉంటాయా చేయడానికి? ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ చేసే స్కాన్ ని యాంటీనేటల్ స్కాన్స్ అంటాము. డెఫినెట్ గా యాంటీనేటల్ స్కాన్స్ లో చాలా అబ్నార్మాలిటీస్ డిటెక్ట్ అవుతాయి. ఎస్పెషల్లీ నేను సర్జన్ కాబట్టి సర్జికల్ అబ్నార్మాలిటీస్ చాలా ఉంటాయి. దానిలో ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే అసలు ఈ అబ్నార్మాలిటీ ఉంటే బేబీ పుట్టిన తర్వాత ఎలా ఉంటుందని అడుగుతారు. సో అది మన ఫస్ట్ పేరెంట్స్కి ఆ క్లారిటీ ఇవ్వాలి. అంటే అసలు ట్రీట్మెంట్ అనేది ఉందా లేదా, ట్రీట్మెంట్ చేసిన తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది అనే క్లారిటీ ఇవ్వాలి. సపోజ్ బేబీ చాలా ప్రెషర్స్ అనుకోండి, అంటే పుట్టే బేబీ కానీ ప్రెగ్నెన్సీ లేట్గా వచ్చిన వాళ్ళు ఏం అడుగుతారు, సార్ పుట్టక ముందే ఇప్పుడేమో చేయొచ్చా. సో దీన్ని మనం ఫీటల్ సర్జరీ అంటాం, అదే ఫీటల్ ఇంటర్వెన్షన్ అంటాం. సో ఫీటల్ ఇంటర్వెన్షన్స్ అని ఇప్పుడు ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లో ఉన్నాయి. కొన్ని దేశాల్లో ట్రై చేస్తున్నారు కొన్ని కండిషన్స్కి చేయడానికి. ఫలితాలు 50-50, నాట్ 100%. సో ఇంకా ట్రయల్స్లోనే ఉన్నాం. కొన్ని ఇంటర్వెన్షన్ చేస్తున్నా సక్సెస్ఫుల్ అవ్వలేదు. మేబీ నెక్స్ట్ 5-10 yearsలో ఇంకేమైనా బెటర్ టెక్నాలజీ వస్తే తల్లి గర్భంలో ఉన్నప్పుడే ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చేస్తున్నారు కానీ సక్సెస్ రేట్ బాగాలేదు. సో మనం అందరికీ ఆఫర్ చేయలేము. సో అది ప్రాబ్లం. ఇవి కాకుండా మనకు సపోజ్ ఇంకొక విషయం ఇంకా గమనించాల్సిందంటే, సపోజ్ మనకు బేబీ గర్భంలో ఉన్నప్పుడే తెలిసింది కాబట్టి రేపు సెకండ్ ప్రెగ్నెన్సీ వస్తే ఆ బేబీకి కూడా ఇలా వచ్చే అవకాశం ఉందా లేదా అనేది కనుక్కోవాలి. సో దానికి కొన్ని మనం జెనెటిక్ టెస్టింగ్ అని చేస్తాం. సో అది మనం చేసుకోవచ్చు. జెనెటిక్ టెస్టింగ్ చేసి జన్యుపరమైన అబ్నార్మాలిటీ ఉంటే మరి సెకండ్ బేబీకి కూడా నెక్స్ట్ వచ్చే బేబీస్ కూడా వచ్చే అవకాశం ఉందా లేదా ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు. సేమ్ అలానే అంటే స్కానింగ్ చేసినప్పుడు కొన్ని అబ్నార్మాలిటీస్ మనకు తెలుస్తూ ఉంటాయి, కొన్ని తెలుసుకోలేం స్కానింగ్ లో కూడా. సో అవి మరి ఐడెంటిఫై చేయటం ఎలాగా, అంటే బయటకు వచ్చాక మోస్ట్లీ ఉంటుంది, అండ్ ఆ టైంలో ట్రీట్మెంట్ కానీ లేక వాళ్ళ రెస్పాన్స్ కానీ ఎలా ఉంటుంది? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఇక్కడ చాలా సార్లు జరుగుతుంది. అంటే స్కాన్ లో మనకి ఏమి తెలియదు, బేబీ పుట్టిన వెంటనే చూస్తే ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. సో డెఫినెట్ గా ఎవరైనా కూడా పేరెంట్స్ బాధపడేది ఏంటంటే మాకు స్కానింగ్ టైంలో తెలుసుంటే మేము ఆలోచించుకునే వాళ్ళము అనేది తెలుస్తుంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సైన్స్ అనేది పర్ఫెక్ట్ ఏం కాదు, అది కూడా ఎవాల్వింగ్ అంటే రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది.
అది అభివృద్ధి అయిపోయింది 100% అని చెప్పలేము ఎప్పుడు కూడా. సో ఈ రోజు ఉన్న టెక్నాలజీలో మనం ఏం గుర్తించగలం అవే గుర్తించగలం. కొన్ని డెఫినెట్గా మనం గుర్తించలేము. అట్లాంటివి కొన్ని ఉంటాయి. వాటికి డాక్టర్ కూడా ఏం చేయలేదు. ఎందుకంటే టెక్నాలజీ లిమిటేషన్ అది. టెక్నాలజీ ఇంప్రూవ్ అయితే మేబీ అవి కూడా గుర్తుపట్టవచ్చు. ఇప్పటికీ లేదు కాబట్టి మనం ఉన్న టెక్నాలజీలో ఇవి మాత్రమే గుర్తుపట్టగలం. రెండో విషయం ఏంటంటే కొన్ని పర్టికులర్స్ ఉంటాయి. ఇప్పుడు మనం బేబీ స్కాన్ చేసేటప్పుడు బేబీ యొక్క పొజిషన్ అంటే మనము తల్లి గర్భంలో ఉన్న బేబీ గర్భంలో ఉన్న అంటే బేబీ లోపల ఉన్న అవయవాలు చూస్తాం. సో ఇన్ని దాటి చూడాలి మనం. సో బేబీ పొజిషన్లో లేదనుకోండి, ఒక అబ్నార్మల్ పొజిషన్లో ఉందనుకోండి, కొన్నిసార్లు కొన్ని అవయవాలు మనకు కనపడవు. అందుకే డాక్టర్ ఏం చెప్తారంటే బేబీ పొజిషన్ సరిగ్గా లేదు, మీరు మళ్ళీ రేపు రండి ఎల్లుండి రండి అని చెప్తుంటారు. కొంతమంది ఇలాగే చెప్తారులే వాళ్ళు రారు. సో అలా కొన్ని మిస్ అవుతుంటాయి. సెకండ్ థింగ్ ఇస్ డాక్టర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రైనింగ్. ఇప్పుడు ఫీటల్ మెడిసిన్ అనేది ఒక సపరేట్ బ్రాంచ్. చాలా మంది స్పెషల్గా ట్రైన్ అయ్యి వస్తారు. సో వాళ్ళు డెఫినెట్గా బాగా చేస్తారు స్కాన్స్, ఎందుకంటే వాళ్ళు దాని మీద ట్రైనింగ్ పొందిన వాళ్ళు ఉంటారు. ఇలా ట్రైన్ అవ్వకుండా కూడా కొంతమంది చేస్తుంటారు. అప్పుడు మనకు కొద్దిగా డిఫరెన్స్ వస్తుంది ఎక్స్పీరియన్స్ దాన్ని బట్టి కూడా. సెకండ్ థింగ్ ఇస్ మెషిన్. మీరు వాడే స్కాన్ మెషిన్, ఎందుకంటే స్కాన్ మెషిన్ మనం 10 లక్షల నుంచి మొదలుకొని ఆల్మోస్ట్ 1 కోటి 2 కోట్ల దాకా కూడా ఉన్నాయి. సో అంత డిఫరెన్స్ ఉన్నప్పుడు, అంటే టెక్నాలజీలో అంత డిఫరెన్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా మనకు రిజల్ట్స్ కూడా అలానే ఉంటాయి. సో కొద్ది బెటర్ స్కాన్ మెషిన్స్ మనం బెటర్ చూపిస్తాం. సో ఇవన్నీ కారణాల వల్ల కొంచెం మిస్ అయ్యే అవకాశం ఉంది. సో అలా మిస్ అయినప్పుడు మనం చెప్పగలిగిందంటే ఇంకా సేమ్ రొటీన్ కౌన్సిలింగ్ చేయాలి. అంటే అబ్నార్మాలిటీ ఏంటి, దానికి ఏం చేయాలి, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అదే ఒకసారిలో అయిపోతుందా, మళ్ళీ రావాల్సి వస్తుందా అని చెప్పచ్చు. ఎందుకు మిస్ అయిందంటే ఇవే కారణాలు ఉంటాయి. సో ఇంతకన్నా వేరే కారణాలు మనకి ఏముండవు. సార్ అసలు పీడియాట్రిక్ సర్జరీ అంటే ఏంటి? సో మనం మెడిసిన్లో డిసీజెస్ తీసుకుంటే 2 రకాల డిసీజెస్ ఉంటాయి. ఒకటి మెడికల్ టైప్ ఆఫ్ డిసీజెస్, అంటే అక్కడ మెడిసిన్స్తో ట్రీట్మెంట్ చేస్తాం. ఇప్పుడు సర్జికల్ డిసీజెస్ అంటే ఖచ్చితంగా అక్కడ ఆపరేషన్ చేసి ట్రీట్మెంట్ చేయాలి. అలా మనకు మెడికల్ బ్రాంచెస్, సర్జికల్ బ్రాంచెస్ అని ఉంటాయి. పిల్లలు కూడా అంతే. చిన్న పిల్లల్లో కూడా ఓన్లీ మెడిసిన్స్ ద్వారా ట్రీట్ చేసే కొన్ని రోగాలు ఉంటాయి, కొన్ని సర్జరీ మాత్రం చేసి ట్రీట్ చేసే కొన్ని రోగాలు ఉంటాయి. సో చిన్న పిల్లల్లో సర్జరీ చేసి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ని మనం పీడియాట్రిక్ సర్జన్ అంటాం. ఆ బ్రాంచ్ని పీడియాట్రిక్ సర్జరీ అంటాం. అంటే పుట్టిన పిల్లల నుంచి మొదలుకొని అప్ టు 16 years వాళ్ళకు వచ్చే ఇబ్బందులు, ప్లస్ అవి ఎటువంటి ఇబ్బందులు, సర్జరీ ద్వారా నయం చేయగలిగే ఇబ్బందులు, వీటి డీల్ చేసే బ్రాంచ్ని పీడియాట్రిక్ సర్జరీ అంటాం. మామూలుగా మీరు సూపర్ స్పెషాలిటీస్ తీసుకుంటే అన్ని సూపర్ స్పెషాలిటీస్ ఆర్గాన్ సిస్టమ్ వైజ్ ఉంటాయి. అంటే ఇప్పుడు కిడ్నీ సంబంధించిన డాక్టర్ని యూరాలజిస్ట్ అంటాం, హార్ట్ సంబంధించిన డాక్టర్ని కార్డియోథొరాసిక్ సర్జన్ అంటాం, లేదా బ్రెయిన్ అంటే న్యూరో సర్జరీ అంటాం. కానీ పీడియాట్రిక్ సర్జరీ బ్రాంచ్ సిస్టమ్తో నిమిత్తం లేకుండా ఓన్లీ వయస్సుతో మాత్రమే నిమిత్తం. అంటే వాళ్ళు ఓన్లీ అప్ టు 16 years వరకు అన్ని చూస్తారు. వాళ్ళు అంటే హెడ్ అండ్ నెక్ వాళ్ళే చూస్తారు, లంగ్ సంబంధించిన ఇబ్బందులు వాళ్ళే చూస్తారు, ఉదర భాగం కడుపు సంబంధించిన ఇబ్బందులు వాళ్ళే చూస్తారు, కిడ్నీ సంబంధించిన ఇబ్బందులు వాళ్ళే చూస్తారు. అందుకే పీడియాట్రిక్ సర్జరీ ఈజ్ ఎ బ్రాంచ్ లిమిటెడ్ బై ఏజ్, నాట్ బై సిస్టమ్. సో పీడియాట్రిక్ సర్జరీ అంటే ఓన్లీ ఇవే చూస్తాం, A to Z అన్ని చూస్తారు పిల్లల్లో. ఏజ్ ఇస్ ద ఓన్లీ లిమిటేషన్, పుట్టినప్పటి నుంచి 16 years వరకు. సార్ పీడియాట్రిక్ సర్జరీ అని చెప్పి తెలుసుకున్నాము, మాట్లాడుకున్నాము. కానీ ఈ సర్జరీస్ ఎవరు చేయాలి అంటే సెపరేట్గా పీడియాట్రిక్ సర్జనా, లేదు అంటే నార్మల్గా పెద్ద ఏజ్ వాళ్ళకి డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ డాక్టర్స్ వాళ్ళు చేసినా పర్వాలేదు? సో యాక్చువల్గా మనము ఒకసారి హిస్టరీ తీసుకుంటే ఇంతకుముందు పీడియాట్రిక్ సర్జరీ అనే బ్రాంచ్ అసలు ఉండేది కాదు. పీడియాట్రిక్ సర్జరీ చాలా యంగ్ బ్రాంచ్, అంటే చాలా లేట్గా స్టార్ట్ అయింది. నాకు ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుంది, చైల్డ్ ఈజ్ నాట్ ఏ మినియేచర్ అడల్ట్ అని. అంటే ఇంతకుముందు ఎలా ఉండేది భావన అంటే పెద్దవాళ్ళకి చేసే ట్రీట్మెంట్లో ఒక సగభాగం పిల్లలకు చేస్తే సరిపోతుంది అనే ఫీలింగ్లో ఉండేవాళ్ళు. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే పెద్దవాళ్ళకి ఒక టాబ్లెట్ వేసామనుకోండి, పిల్లలకు హాఫ్ టాబ్లెట్ సరిపోతుంది, ఇంకా చిన్న పిల్లడైతే 1/4 టాబ్లెట్ సరిపోతుంది, అలా ఉండేది. కానీ తర్వాత ఎప్పుడైతే మన ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యి పిల్లల గురించి స్టడీ చేయడం జరిగిందో అప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే అలా కాదు. అంటే చైల్డ్ ఈజ్ నాట్ ఏ మినియేచర్ అడల్ట్. ఒక పెద్ద మనిషిని కుదిస్తే పిల్లాడిలాగా అవుతాడని తప్పు. ఎందుకంటే వీళ్ళిద్దరు టోటల్గా డిఫరెంట్. చిన్నపిల్లల్లో ఉండే అవయవాలు అంటే అనాటమీ, వాటి యొక్క అమరిక, వాటికి వచ్చే రోగాలు అంటే పెథాలజీ, పనిచేసే తీరు ఫిజియాలజీ అన్నీ డిఫరెంట్.
సో చిన్న పిల్లాడిని మనం అడల్ట్తో కంపేర్ చేయలేం. సెకండ్ పాయింట్ వచ్చేసి చిన్న పిల్లలు వాళ్ళ కంప్లైంట్స్ వాళ్ళు చెప్పుకోలేరు. సో వాళ్ళు కంప్లైంట్ చెప్పుకోలేకపోయినా వాళ్ళకున్న ఇబ్బందిని గ్రహించి దానికి ఒక ట్రీట్మెంట్ని డిజైన్ చేయగలిగే ఒక వ్యక్తి కావాలి. ఇది రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటి, చిన్నపిల్లలు మనం ఈరోజు ఏది చేసినా కూడా దాని ప్రభావం వాళ్ళ గ్రోత్ మీదను ప్లస్ వాళ్ళ ఫ్యూచర్ మీద కూడా ఉంటుంది. సో ఆ గ్రోత్ మీద ఫ్యూచర్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందో తెలుసుకొని దానికి అనుగుణంగా ఈరోజు ట్రీట్మెంట్ చేయడం అనేది ఒక సపరేట్ ఆర్ట్. సో ఇవన్నీ సపరేట్గా ఉన్నాయి కాబట్టి వీటికంటూ ఒక సపరేట్ డాక్టర్ ఉండాలి అని చెప్పి మనకు పీడియాట్రిక్స్ అనేది చిన్నపిల్లల మెడికల్ డాక్టర్, పీడియాట్రిక్ సర్జన్ చిన్నపిల్లల సర్జరీ చేసే డాక్టర్ అన్నట్టు సపరేట్గా 2 బ్రాంచెస్ ఏర్పడ్డాయి. ఈరోజు మనం చేసే ఒక సర్జరీ, సపోజ్ హైపోస్పేడియస్ అనే సర్జరీ నేను ఈరోజు చేశాను. యూజువలీ 1.5 years అప్పుడు చేస్తాం. హీ హ్యాస్ టు లివ్ విత్ దట్. అంటే నేను చేసిన సర్జరీ ఏదైతే ఉందో దాని రిజల్ట్ ఏదైతే వస్తుందో ఆ రిజల్ట్తో తను 70 సంవత్సరాలు బతకాలి. సో ఎంత ఆలోచించి చేయాలి మనం ఈరోజు. క్యాజువల్గా చేయడానికి లేదు ఇక్కడ. మనం ఏది చేసినా కూడా వాళ్ళ గ్రోత్ మీదను వాళ్ళ ఫ్యూచర్ మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఇవన్నీ అర్థం చేసుకొని చేయాలంటే మనకు సపరేట్గా పిల్లల గురించి చదివిన ఒక వ్యక్తి కావాలి. మెడికల్గా చదివిన వాళ్ళని పీడియాట్రిషియన్ అంటాము, సర్జికల్గా చదివే వాళ్ళని పీడియాట్రిక్ సర్జన్ అంటాం. సో అందుకే అడల్ట్ సర్జన్స్ పిల్లల మీద చేయడం అనేది అంటే 100% కరెక్ట్ కాదు. కొంతమంది స్పెసిఫిక్గా పిల్లల మీదే ట్రైన్ అయిన వాళ్ళు చేసుకోవచ్చు, కానీ పిల్లలంటే సపరేట్గా ట్రైనింగ్ పొందినటువంటి వాళ్ళు న్యాయం చేయలేరు. ఎందుకంటే పిల్లలు టోటల్గా డిఫరెంట్. అందుకు మనకు సపరేట్గా పీడియాట్రిక్ సర్జరీ బ్రాంచ్ కావాలి. సార్ చిన్నపిల్లల్లో ఎన్ని టైప్స్ ఆఫ్ సర్జరీస్ ఉన్నాయి? సో చిన్నపిల్లలు ఎన్ని టైప్స్ అనకంటే ఒకటి సిస్టమ్ వైజ్ చూడండి. హెడ్ అండ్ నెక్ అంటే ఇక్కడ వచ్చే కంతులు, గంటలు ఇట్లాంటివి. లంగ్స్లో కూడా పుట్టుకతో చాలా కణుతులు లేదా ట్యూమర్స్ కానీ ఇట్లాంటి అబ్నార్మాలిటీస్ వస్తాయి. వాటిని పీడియాట్రిక్ థొరాసిక్ సర్జరీ అంటారు. కడుపు భాగంలో లివర్, ప్యాంక్రియాస్, పేగులు వీటికి సంబంధించిన ఇబ్బందులు వస్తాయి. పీడియాట్రిక్ సర్జికల్ గ్యాస్ట్రెంటాలజీ అంటారు. కిడ్నీలో వాపు, యూరిన్ సంబంధించిన ఇవన్నీ కూడా పీడియాట్రిక్ యూరాలజీ అంటారు. సిస్టమ్ వైజ్ చెప్పాలంటే అవి చెప్పాలి. కానీ ఓవరాల్గా అన్ని సర్జరీస్ని క్లాసిఫై చేయాలంటే 3 విధాలుగా చేయొచ్చు. ఒకటి డే కేర్ సర్జరీ అంటారు. డే కేర్ అంటే ఒకటే రోజులో సర్జరీ చేసి ఇంటికి పంపించడం. అంటే మార్నింగ్ వస్తారు, సర్జరీ చేయించుకుంటారు, ఈవినింగ్ కల్లా ఇంటికి వెళ్తారు. సో డే కేర్ సర్జరీస్ అంటారు. సో ఇట్లాంటి ఒక సెట్ ఆఫ్ సర్జరీస్ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే మనకు టైము, మనీ అన్నీ సేవ్ అవుతాయి. సో షార్ట్ టైంలో ఇంటికి పంపించేది, పేరెంట్స్ ఆర్ ఆల్సో హ్యాపీ. రెండో కేటగిరీ ఆఫ్ సర్జరీ వచ్చేసి ఎలెక్టివ్ సర్జరీస్. ఎలెక్టివ్ సర్జరీస్ అంటే బాగా ప్లాన్డ్గా కొంచెం మేజర్ సర్జరీస్ అనమాట. ప్లాన్డ్గా మనము ఒక బేబీని రెడీ చేసుకుని అన్ని విధాలుగా సర్జరీకి, అంటే అనస్థీషియా డాక్టర్గా చూస్తారు, పీడియాట్రిషియన్ డాక్టర్గా చూస్తారు. అవసరమైతే ఏమైనా స్కాన్స్ కానీ, ఎక్స్రేస్ కానీ, బ్లడ్ టెస్ట్ కానీ చేసుకుని అడ్మిట్ చేసుకుని సర్జరీ చేసి రికవర్ అయిన తర్వాత డిశ్చార్జ్ చేయడం, ఈ ఎలెక్టివ్ సర్జరీస్. దీని తర్వాత మనకు ఎమర్జెన్సీ సర్జరీస్ ఉంటాయి. ఎమర్జెన్సీ అంటే పేరులో ఉంది, ఎమర్జెన్సీ అంటే దే కమ్ అంటే వితౌట్ నోటీస్, సడన్గా వస్తుంది. అపెండిసైటిస్ ఉంటుంది, 24 గంటలు కడుపు నొప్పి అంటారు కదా, పిల్లల్లో కూడా ఉంటుంది అపెండిసైటిస్. లేదా ట్రామా అంటే తగలడం, కింద పడిపోవడం, కడుపు యాక్సిడెంట్స్ అవ్వడం, ఇట్లాంటివి. సో ఇట్లాంటి ఎమర్జెన్సీస్ ఉంటాయి కదా. ఎమర్జెన్సీస్ ఏంటంటే మనం ఎప్పుడు వచ్చినా చేయాల్సింది, మన ప్రిపరేషన్ పెద్ద టైం ఉంది. సో మిగతా 2 కేటగిరీస్ పోల్చుకుంటే కొద్దిగా రిస్క్ ఎక్కువ. ఎందుకంటే మనం బేబీని ప్రిపేర్ చేసే అవకాశం ఉండదు. ఎమర్జెన్సీగా లైఫ్ సేవ్ చేయడానికి చేయాల్సి వస్తుంది కాబట్టి అవుట్కమ్ కూడా అట్లే ఉంటుంది బేస్డ్ ఆన్ ద రిస్క్. సో ఇవి ఎమర్జెన్సీ. సో బ్రాడ్ చెప్పాలంటే డే కేర్, ఎలెక్టివ్, ఎమర్జెన్సీ. సార్ అసలు హెర్నియా అంటే ఏంటి? హెర్నియా అంటే ఏం లేదు, మన బాడీ అంతా ఒకలాగా ప్యాక్ అయి ఉంటుంది. అంటే అవయవాల సెంటర్లో ఉండి చుట్టూతో మజిల్స్, సో ఒక ప్యాక్ లాగా ఉంటుంది. ఈ ప్యాకేజ్లో ఎక్కడ వీక్నెస్ ఉన్నా మన బాడీ లోపల ఉన్న అవయవాలు అక్కడి నుంచి బయటికి వచ్చి వస్తాయి అన్నమాట. సో దీన్ని హెర్నియా అంటారు. ఏ లొకేషన్లో వస్తుందో ఆ లొకేషన్ బట్టి ఆ స్పెసిఫిక్ పేరు పెడతాం. సపోజ్ బొడ్డు దగ్గర వచ్చింది అనుకోండి అంబ్లికల్ హెర్నియా అంటాం. గ్రాయింగ్ ఏరియాలో వచ్చింది అనుకోండి ఇంగ్వైనల్ హెర్నియా అంటాం. ఈ సైడ్కి వచ్చింది అనుకోండి లంబార్ హెర్నియా అంటాం. సో అలా మనం ఎక్కడి నుంచి అయితే అది బయటకు వస్తుందో ఆ లొకేషన్ బట్టి దానికి పేరు ఇస్తాం. కానీ గ్రాస్కి అయితే మీనింగ్ అదే. సో ఒక ప్యాకేజ్ లోపల ఉన్నవి బయటికి రాని హెర్నియేషన్ అంటాం. సార్ మరి హెర్నియా పిల్లల్లో ఏ ఏజ్లో ఎఫెక్ట్ అవ్వచ్చు? సో హెర్నియా పిల్లలు చాలా కామన్గా ఉంటుందండి. ఇప్పుడు పుట్టినప్పటి నుంచి మనం హెర్నియా చూసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఏ ఏజ్లో చూడొచ్చు.
ఎక్కువ శాతం మనకు ఈ నెలలు నిండకుండా పుట్టే పిల్లలు ఉంటారు, ప్రీ టర్మ్ బేబీస్ అంటారు. వీళ్ళలో ఎక్కువ ఉంది, ఆల్మోస్ట్ 50%. అంటే 100 మంది ప్రీ టర్మ్ బేబీస్ ఉంటే అందులో 50 మంది హ్యాపీ ఉంటుంది. అంత కామన్ అవుతుంది. ఇంకొద్దిగా ఏజ్ పెరిగే కొద్ది కొద్దిగా తగ్గుతుంది ఇన్సిడెన్స్. సో చాలా కామన్గానే చూస్తాం హర్నియా అనేది. సార్ ఫీటల్ సర్జరీ అంటే ఏంటి? సో మీకు అంటే ఫీటస్ అంటే తెలుగులో మనం ఏమంటాం, పిండం అనొచ్చు. సో తల్లి గర్భంలో ఉన్న బేబీని ఫీటస్ అంటున్నాం. సో ఫీటల్ సర్జరీ అంటే ఆ బేబీ మీద మనం చేసే ఆపరేషన్. సో ఇందులో బేసిక్ 2 రకాలు తీసుకోవచ్చు. ఒకటి ఇంటర్వెన్షన్ అని తీసుకోవచ్చు, ఒకటేమో సర్జరీ. ఇంటర్వెన్షన్ అంటే జస్ట్ మనం ఒక చిన్న ప్రొసీజర్ మాత్రమే చేస్తాం, మీరు ఆపరేషన్ లాగా ఏం చేయకుండా. సపోజ్ బేబీకి కిడ్నీస్ బ్లాక్ అయిపోయింది, సో యూరిన్ వెళ్ళడానికి దారి లేదు. సో ఇంటర్వెన్షన్లో ఏం చేస్తామంటే చిన్న స్టెంట్ అని చెప్పి ఒక చిన్న ట్యూబ్ పెడతాం, అంటే యూరిన్ వెళ్ళడానికి ఇంకో దారి కల్పిస్తాం అంటే, అక్కడ ఆపరేషన్ ఏం చేయాలి. ఇది ఇంటర్వెన్షన్. సర్జరీ అంటే మనం ఎలాగైతే బేబీ పుట్టిన తర్వాత సర్జరీ చేస్తామో అటువంటి సర్జరీని బేబీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు చేస్తాం. అంటే గర్భంలోంచి టెంపరీగా అట్లా బయటికి తీసి సర్జరీ చేసి మళ్ళీ బేబీని గర్భంలో పెట్టేస్తాం, అది ఫీటల్ సర్జరీ. ఇవన్నీ ఇప్పుడు డెవలప్మెంట్లో ఉన్నాయి, అంటే ఎక్స్పెరిమెంటల్గా ట్రై చేస్తున్నారు. ఏది ఇంకా పూర్తిగా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. అంటే మనం అందరికీ ఇది ఆఫర్ చేయలేదు, ఇంకా సక్సెస్ రేట్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, అప్పుడు మనం అందరికీ ఆఫర్ చేసే అవకాశం ఉంది. సో దాన్ని ఫీటల్ సర్జరీ అంటారు. ఓకే సార్. బేసిక్ గా పిల్లలకి కొంతమంది పేరెంట్స్ అంటే వాళ్ళు వర్కింగ్ ఉండొచ్చు, బట్ వేరే ఏదైనా రీజన్ వల్ల మదర్ ఫీడ్ చేయలేక మిల్క్ పౌడర్స్ ఉంటాయి, వాటిని తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు. అది సేఫ్ అయినా అసలు అలా ఇవ్వచ్చా? యాక్చువల్గా డాక్టర్గా ఈ పౌడర్స్ ఏం రికమెండ్ చేయకూడదు, అండ్ దట్ ఈస్ ఫ్యాక్ట్ ఆల్సో. ఎందుకంటే మదర్స్ మిల్క్ మించింది ఏది లేదు. ఇప్పుడు సపోజ్ మదర్ వర్కింగ్ అనుకోండి, మదర్ మాటికి వచ్చి ఫీడ్ చేయడం కష్టం అయితే మనకు స్టోరేజ్ ఉంటుంది, మనం బ్రెస్ట్ మిల్క్ స్టోర్ చేసుకోవచ్చు, స్టోర్ చేసుకొని ఇన్ బిట్వీన్ ఫీడ్ లాగా ఇచ్చుకోవచ్చు, ఈ అవకాశం ఉంది. ఇప్పుడు మనకు కొంతమంది సపోజ్ ఫీడింగ్ సరిగ్గా రాలేదనుకోండి మదర్కి, మనకు మిల్క్ బ్యాంక్స్ అని కూడా ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఉంది, మన దగ్గర కూడా ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. మిల్క్ బ్యాంక్ అంటారు, అందులో మన బ్లడ్ బ్యాంక్ లాగా మిల్క్ బ్యాంక్. సో ఏదైనా మదర్ ఫీడ్ చేయలేని పరిస్థితి ఉన్నా, లేకపోతే ఫీడింగ్ రాకపోయినా, లేదా మదర్ సిగ్గా ఉండి ఫీడ్ చేయలేకపోయినా ఆ మిల్క్ బ్యాంక్లో నుంచి మనం మిల్క్ బేబీకి ఇవ్వచ్చు. లేదా కొన్ని హ్యూమన్ మిల్క్ని కొద్ది పౌడర్ కన్వర్ట్ చేసి ట్రై చేస్తున్నారు ఇవ్వడానికి. సో అట్లాంటి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇవన్నీ కుదరకపోతే అప్పుడు మనకు డెఫినెట్గా మీరు అన్నట్టు ఈ పౌడర్ అవి ట్రై చేసుకోవచ్చు. దీనిలో చాలా రకాలు ఉంటాయి, బేబీ ఏజ్ బట్టి, వాళ్ళ కండిషన్ బట్టి, వాళ్ళ న్యూట్రిషన్ రిక్వైర్మెంట్స్ బట్టి ఇవి మారుతూ ఉంటాయి. సో డెఫినెట్గా ఏది లేని పక్షాన డెఫినెట్గా అది వాడాల్సి వస్తుంది. అది కిడ్స్ కి అయితే అలా చేస్తారు సార్. అంటే ఈ 16 years లోపు ఉన్న పిల్లలకి మిల్క్ లోనే వాళ్ళు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా, అది సేఫ్ ఏనా? మీరు పౌడర్ అంటున్నారు, మిల్క్ అంటున్నారు, ఫ్లేవర్డ్ మిల్క్. ఫ్లేవర్డ్ మిల్క్ ఏదేనండి. ఇప్పుడు ఫ్లేవర్డ్ మిల్క్ అంటే సపోజ్ బాదాం మిల్క్ అనుకోండి, దట్ ఈస్ ఓకే, యూ కెన్ టేక్. అల్టిమేట్లీ కమ్స్ డౌన్ టు నాట్ ఓన్లీ మిల్క్, మనం మిగతా కూడా తీసుకుంటున్నాం కదా. సో ఇందులో ఏమైనా కెమికల్స్ ఉన్నాయి అనుకుంటే అదొకటి తీసుకుంటే పర్లేదు, కానీ మనం తీసుకున్న ప్రతి దానిలో కెమికల్స్ ఉన్నప్పుడు మనం ఏది అవాయిడ్ చేయగలమో అది అవాయిడ్ చేస్తూ ఉండాలి. సో మీరు ఎంతవరకు ఆ ఫ్లేవర్డ్ అట్లాంటివి అవాయిడ్ చేయడం బెటర్, బట్ దేర్ ఆర్ రెగ్యులేషన్స్. ఇప్పుడు మనకు డెఫినెట్గా అందులో యూజ్ చేసే కెమికల్స్ కానీ, కలర్స్ కానీ, ప్రిజర్వేటివ్స్ కానీ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అంటే ఇవి మాత్రమే యూజ్ చేయాలి, ఇవి చేయకూడదు అని రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఈవెన్ దెన్ మనకు ఆప్షన్ ఉన్నప్పుడు అవాయిడ్ చేయడం బెటర్. సార్ పీడియాట్రిక్ సర్జన్ అని మాట్లాడుకున్నాం కదా, సో పీడియాట్రిక్ సర్జన్ కి అండ్ పీడియాట్రిక్ యూరాలజిస్ట్ కి మధ్య డిఫరెన్స్ ఏంటి? సో నేను చెప్పినట్టు పీడియాట్రిక్ సర్జరీ అనేది ఒక బ్రాడ్ స్పెషాలిటీ. బ్రాడ్ స్పెషాలిటీ అంటే ఆల్మోస్ట్ అన్ని ఆర్గాన్ సిస్టమ్స్తో డీల్ చేస్తాం, హెడ్ టు టో అన్నీ డీల్ చేస్తాం. అయితే ఓన్లీ చిన్నపిల్లల్లో కిడ్నీ, బ్లాడర్ వీటికి సంబంధించిన సమస్యలు డీల్ చేసే వాళ్ళని పీడియాట్రిక్ యూరాలజిస్ట్ అంటారు. యాక్చువల్గా పీడియాట్రిక్ సర్జరీలో 70% పీడియాట్రిక్ యూరాలజీనే ఉంటుంది. ఇంతకుముందు సపరేట్గా పీడియాట్రిక్ యూరాలజీ అని చెప్పుకునే వాళ్ళు కాదు, కానీ ఇప్పుడు ఏంటంటే మన సైన్స్ ఎదిగే కొద్దీ సబ్ స్పెషాలిటీస్ అనేవి వస్తున్నాయి. ఇంతకుముందు కడుపు సంబంధించిన డాక్టర్ని గ్యాస్ట్రెంటాలజిస్ట్ అనేవాళ్ళం. ఈ గ్యాస్ట్రెంటాలజిస్ట్లో కొంతమంది ఏం చేశారు, ఓన్లీ లివర్ మాత్రమే చదివి లివర్ మాత్రమే ట్రీట్మెంట్ ఇస్తున్నారు, వాళ్ళని హెపటాలజిస్ట్ అని వాళ్ళు సపరేట్. సో అలా సైన్స్ పెరిగే కొద్దీ ఒక్కొక్క ఆర్గాన్కి ఒక్కొక్క స్పెషలిస్ట్ తయారవుతున్నారు.
అలానే పీడియాటిక్ సర్జరీలో కూడా ఎవరైతే ఎక్కువ ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్తో బ్లాడర్ ప్రాబ్లమ్స్తో డీల్ చేస్తుంటారో వాళ్ళని పీడియాట్రిక్ యూరాలజిస్ట్ అని అంటున్నారు సపరేట్గా. బట్ యాక్చువల్గా ఎవ్రీ పీడియాటిక్ సర్జన్ ఇస్ ఎ పీడియాటిక్ యూరాలజిస్ట్ బికాస్ 70% ఆఫ్ పీడియాటిక్ సర్జరీ ఈస్ పీడియాటిక్ యూరాలజీ. సార్ మరి పీడియాట్రిషియన్ కి పీడియాట్రిక్ సర్జన్ కి మధ్య డిఫరెన్స్ ఏంటి? సో ఇంతకుముందు చెప్పినట్టే మనకు డిసీజెస్ని రెండు విధాలుగా ట్రీట్ చేయొచ్చు. ఒకటి ఎక్స్క్లూజివ్ మెడిసిన్స్తో ట్రీట్ చేయొచ్చు. సపోజ్ ఇన్ఫెక్షన్ ఉంది, నిమ్ ఉంది, జలుబు, దగ్గు, ఫిట్స్, ఇట్లాంటివన్నీ మనం మెడిసిన్తో ట్రీట్ చేయొచ్చు. ఈ మెడిసిన్తో ట్రీట్ చేసే విధానాన్ని మనం పీడియాట్రిక్స్ అంటాం. ఆ డాక్టర్ని పీడియాట్రిషియన్ అంటాం. కొన్ని డిసీజెస్కి ఖచ్చితంగా మనం ఆపరేషన్ చేయాలి. సపోజ్ కడుపులో పేగు కుళ్ళిపోయిన పేగు తీసేయాలి, లేదా ఏదైనా ట్యూమర్ వచ్చింది, కణితి వచ్చింది, కణితి తీసేయాలి. సో సర్జరీ ద్వారానే చేసే ట్రీట్మెంట్ని పీడియాటిక్ సర్జరీ అంటాం. ఆ డాక్టర్ని పీడియాటిక్ సర్జన్ అంటాం. సో ఇద్దరు పిల్లలకే చేస్తారు ట్రీట్మెంట్, కానీ ఒక మెడికల్ విధంగా చేస్తారు, అంటే మందుల ద్వారా నయం చేస్తారు, ఒకరేమో ఆపరేషన్ ద్వారా నయం చేస్తారు. ఇది డిఫరెన్స్. సో చిన్న పిల్లలకి పోలియో డ్రాప్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా, సో దాని యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి? సో పోలియో మీకు ఐడియా ఉంటుంది. పోలియో ఇస్ ఆల్రెడీ అంటే ఆల్మోస్ట్ ఎరాడికేటెడ్ అంటే ప్రపంచంలో ఇక్కడ లేదు. సో మనకు పోలియో రెండు విధాలుగా వస్తుంది. ఒకటి ఇంజెక్టబుల్ పోలియో ఉంటుంది, ఇంజెక్షన్ రూపంలో, ఒకటి ఏమో డ్రాప్స్ రూపంలో వస్తుంది. దానికి సంబంధించిన అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే మనం ఇంకా ఎందుకు కంటిన్యూ చేస్తున్నామంటే మనకు వైల్డ్ పోలియో వైరస్ అని ఉంటుంది. సో ఆ వైరస్ ఎక్కడన్నా మిగిలిపోయి దానివల్ల మళ్ళీ ఏమన్నా పోలియో వచ్చే అవకాశం ఉందేమో అని చెప్పి మనం ఈ స్ట్రాటజీ కంటిన్యూ చేస్తూ ఉంటాము. మనం గుర్తుపెట్టుకోవాల్సింది పల్స్ పోలియో. కావాలి అందరికి తెలిసింది కూడా పల్స్ పోలియో అంటే ఒకటే రోజు కమ్యూనిటీ మొత్తానికి మనం పోలియో చుక్కలు వేస్తూ ఉంటాం. ఇది ఎందుకంటే సేమ్ రీజన్, ఆ వైల్డ్ పోలియో వైరస్ ఏదైతే ఉందో అది మళ్ళీ కమ్యూనిటీకి రాకుండా దాన్ని మనం ఈ వ్యాక్సిన్ వైరస్తో రీప్లేస్ చేయడం. ఈ వ్యాక్సిన్లో ఉన్న వైరస్ ఏదైతే ఉందో అది మనకి ఇమ్యూనిటీని ఇస్తుంది కానీ డిసీజ్ కాజ్ చేయదు. సో ఆ విధంగా సేఫ్. సో అందుకు ఆ పోలియో చుక్క వేస్తూ ఉంటాం అందరికి. సో ఈ వైరస్ ఏం చేస్తుందంటే మనం అందరి బాడీలో స్థిరపడుతుంది. అప్పుడు బయట నుంచి ఆ వైల్డ్ పోలియో వైరస్ రాకుండా ఇది ఆపుతూ ఉంటుంది, అంటే మనకి ఇమ్యూనిటీ ఇస్తూ ఉంటుంది. సో అది కాన్సెప్ట్ పోలియో వైరస్. సార్ పిల్లలకి అంటే ఇప్పుడు మిల్క్ ఎలా తాగబించాలి, లేదంటే వాటర్ ఎప్పటి నుంచి ఇవ్వాలి, ఇవన్నీ మాట్లాడుకున్నాం. సో ఫుడ్ గురించి కూడా ఆఫ్టర్ 6 months ఇవ్వాలని అంటూ ఉంటారు. ఎటువంటి కైండ్ ఆఫ్ ఫుడ్ ఇవ్వాల్సి ఉంటుంది, అండ్ నాన్ వెజ్ ఎప్పటి నుంచి అలవాటు చేయాలి? మనకు ట్రెడిషనల్ గా చూస్తే అన్నప్రాసన, దట్ ఈస్ ద టైం వెన్ వి యాక్చువల్లీ 6 months నుంచి చేస్తాం. ఫస్ట్ టేస్ట్ ఆఫ్ ఫుడ్ అనేది స్టార్ట్ చేస్తాం. సో ఆ తర్వాత మనం ఫుడ్ పెట్టుకోవచ్చు అండి. కామన్గా మనం బాయిల్డ్ రైస్, దాల్, దాని బాయిల్డ్ క్యారెట్ ప్యూరీ లాగా చేసి పెట్టడం, ఇంట్రడ్యూస్ చేయడం చేయాలి. సో డిఫరెంట్ పీపుల్ యూజ్ డిఫరెంట్ థింగ్స్. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఫుడ్ స్టార్ట్ చేసినప్పుడు మనము 1 at a time ఇంట్రడ్యూస్ చేయాలి. ఈరోజు ఒకటి పెట్టేసి రేపు ఇంకోటి పెట్టేసి అట్లా పెడితే బేబీ ఏది ఇష్టపడుతుంది, ఏది ఇష్టపడట్లేదు, ఏ ఫుడ్కి అలర్జీ వస్తుంది. ఎందుకంటే బేబీకి ఎప్పుడు ఫుడ్ పెట్టలేదు, అది ఇబ్బంది అవుతుంది. సో అందుకే ఒక వారం మొత్తం ఫస్ట్ ఒకటి ట్రై చేయాలి, ఆ నెక్స్ట్ వీక్ ఇంకో ట్రై చేయాలి. అప్పుడు మనకు అర్థం అయిపోతుంది బేబీ ఏది ఇష్టపడుతుంది, ఏది ఇష్టపడలేదు, ఏదైనా అలర్జీ ఉంటే దేనికి ఉంటుంది, ఉండట్లేదు, ఇవన్నీ మనకు అర్థం అవుతాయి. సో ఫస్ట్ ప్రిన్సిపల్ అది, అంటే అన్నీ ఒకటేసారి ఇంట్రడ్యూస్ చేయకూడదు. అది ఒకటి. సెకండ్ థింగ్ ఇస్ బేబీకి ఈ ప్రోటీన్ అలర్జీస్ కొన్ని ఉంటాయి less than 1 year. సో ప్రోటీన్ అనేది మనం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు జాగ్రత్తగా ఇంట్రడ్యూస్ చేయాలి. ఎస్పెషల్గా ఎగ్ తీసుకున్నాం మనం, ఫస్ట్ ఎగ్ ఎల్లోతో స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ఎగ్ వైట్లో మనకు ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. సో అలా కొంతమంది అలర్జీ ఉంటుంది. సేమ్ రీజన్ మనం కౌస్ మిల్క్ కానీ బఫెలో మిల్క్ కానీ 1 year ముందు ఇవ్వం, ఎందుకంటే అందులో ఉన్న ప్రోటీన్ అలర్జీ ఉంటుందేమో అని చెప్పి. ప్లస్ ఆ డైజెషన్ అయ్యే కెపాసిటీ కూడా ఉండదు. అందుకే మనం బాయిల్డ్ చికెన్ మెత్తగా చేసి, బాయిల్డ్ లివర్, బాయిల్డ్ ఫిష్ అట్లా ఇస్తాం. సో ఇవి స్టార్ట్ ఆఫ్టర్ 6 months స్టార్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం పెరుగు ఇచ్చుకోవచ్చు, పాలు ఇవ్వలేదు కానీ పెరుగు ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే పెరుగు అనేది ప్రోబయాటిక్ అంటాం, దాంట్లో ఎసెన్షియల్ బ్యాక్టీరియాలు ఉంటాయి కదా, అవి ఇచ్చుకోవచ్చు. సో చిన్నపిల్లల్లో ఒబెసిటీని కూడా చూస్తూ ఉంటాం కదా, దీనికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటే అలా ఒబెసిటీ చిన్న ఏజ్లో రావడానికి? సో కరెంట్లీ ఒబెసిటీ ఒక మేజర్ ప్రాబ్లం పిల్లల్లో, ఎస్పెషల్లీ వెస్ట్రన్ వరల్డ్లో ఎక్కువ. మన ఇండియాలో ఇప్పుడే క్యాచప్ అవుతుంది ఆ కల్చర్. సో ఒబెసిటీకి మోస్ట్ ఇంపార్టెంట్ మనం కారణాలు డివైడ్ చేసుకుంటే, చిన్నప్పుడే ఒబెసిటీ ఉందనుకోండి, వన్ ఆఫ్ ది రీజన్ ఈస్ జెనెటిక్. కొన్ని జెనెటిక్ కండిషన్స్లో కూడా ఒబెసిటీ ఉంటుంది. జెనెటిక్ పక్కన పెట్టి మన లైఫ్ స్టైల్ తీసుకుంటే మెయిన్ ఇంపార్టెంట్ డిక్రీజ్ ఫిజికల్ యాక్టివిటీ. ఈ ఫిజికల్ యాక్టివిటీ ఎందుకు తగ్గుతుంది అంటే
మనకు స్క్రీన్ టైం పెరగడం, మొబైల్స్ చూడడము, టీవీ చూడడం అనేది ఒక కారణం. వర్కింగ్ పేరెంట్స్ ఉండడం వల్ల వాళ్ళు పిల్లల్ని ఎంగేజ్ చేయలేక, సో అలా ఎంగేజింగ్ దెమ్ టు టీవీ అండ్ దిస్ థింగ్. సెకండ్ థింగ్ ఇస్ టీవీలో మనకు హై ప్రెషర్ అడ్వర్టైజ్మెంట్స్, అంటే వెరీ అట్రాక్టివ్ అడ్వర్టైజ్మెంట్స్, చిప్స్ అని, బర్గర్స్ అని. సో డెఫినెట్గా పిల్లలు అట్రాక్ట్ అవుతారు. సో వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కూడా అలా చేంజ్ అవుతుంటాయి. నెక్స్ట్ సిటీస్లో ఒకటి మనకు ఆడుకునే ఫెసిలిటీస్ కూడా కొన్ని తక్కువ. అంటే మనం ఆడుకోవాలంటే ఎక్కడికో ట్రావెల్ చేసి వెళ్ళి ఆడుకోవాల్సిన పరిస్థితి ఈరోజు. చిన్న చిన్న పల్లెటూరులో చూసారనుకోండి, ఎక్కడికైనా ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ పోయి ఆడుకోవడమే. కానీ సిటీస్లో అది కష్టం, ఇంకా అపార్ట్మెంట్ కల్చర్ ఉంది, మనకు ట్రావెల్ చేయాలి, అక్కడికి వెళ్ళాలి. సో ఇదంతా ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీని బాగా తగ్గించేస్తుంది. ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది. ఒక్కొక్క ఫుడ్ చూస్తుంటే మనం ఈ అడ్వర్టైజ్మెంట్కి అట్రాక్ట్ అయ్యి మనం తినాల్సింది తినకుండా ఏవో ఈ జంక్ ఫుడ్స్ అన్నీ తింటూ ఉన్నాం. ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రీజన్స్ ఫర్ ఒబెసిటీ. కొద్దిగా టీనేజ్కి వస్తే డెఫినెట్గా మనకు ఈ ఆల్కహాల్ అబ్యూస్ కానీ ఇవి కూడా టీనేజ్ కల్లా స్టార్ట్ అయిపోతున్నాయి. కొంచెం చాలా లేట్గా ఉండేది ఎందుకంటే సొసైటీలో తాగుతున్నారంటే అది ఒకలా చూసేవాళ్ళు. ఇప్పుడు అది ఒక పార్ట్ ఆఫ్ ది కల్చర్ లాగా అయిపోయింది. తాగకపోతే చాలా వింతగా చూస్తున్నాను అంటూ అయిపోయింది. ఇవన్నీ అల్టిమేట్లీ రిజల్ట్ ఇన్ చైల్డ్ ఒబెసిటీ. సార్, చిన్నపిల్లలకి హనీ తినిపించొచ్చా? హనీ అనేది చాలా డేంజరస్ అండి. మనకు ఒక చిన్న మిస్కన్సెప్షన్ ఏంటంటే ఈ పాల పీకాన్ని పెడుతుంటారు. దాని ఇంగ్లీష్ పేరు చెప్పండి. హనీ నిప్పుల్. పేరు హనీ నిప్పుల్, కానీ అది హనీ కాదు. పేరు హనీ నిప్పుల్. చాలా మంది అది చూసి హనీ నిప్పుల్ పెడుతున్నారు అని చెప్పి తేనె ఇస్తూ ఉంటారు. తేనె 1 year వరకు అసలు ఇవ్వకూడదు. ప్రాబ్లం ఏంటంటే ఈ తేనెలో కొన్నిసార్లు మనకు క్లాస్ట్రీడియం బాటులినం అనే బ్యాక్టీరియా యొక్క స్పోర్స్ కొన్నిసార్లు ఉంటాయి. మనకు టెటనస్ అంటాం, టీటీ ఇంజెక్షన్ వేస్తాం కదా, దేనికి వేస్తాం? టెటనస్ రాకుండా వేసుకుంటున్నాం. ఈ కోవకు చెందింది అది క్లాస్ట్రీడియం బాటులినం అనేది. అది క్లాస్ట్రీడియం టెటనై అంటే అది మనం ప్రొటెక్ట్ చేసేది. అది టీటీ వ్యాక్సిన్ ప్రొటెక్ట్ చేసే బ్యాక్టీరియాని క్లాస్ట్రీడియం టెటనై అంటాం. ఈ కోవకు చెందింది క్లాస్ట్రీడియం బాటులినం. దీని స్పోర్స్ హనీలో ఉంటాయి. సో మనం హనీ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ స్పోర్స్ కడుపులోకి వెళ్ళి అవి బ్యాక్టీరియాగా గ్రో అయ్యి అవి ఒక టాక్సిన్, ఒక పాయిజన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. దానివల్ల పిల్లలకి ఈ వీక్నెస్ రావడం, పెరాలసిస్ రావడం జరుగుతుంది. సో అది ప్రాబ్లం. అందుకు హనీ అనేది less than 1 year అసలు ఇవ్వదు. సెకండ్ ప్రాబ్లమ్ ఇస్ హనీ కెన్ కాజ్ టూత్ డికే. పిల్లలు పళ్ళు పుచ్చిపోతుంది. సో ఈ 2 కారణాల వల్ల అసలు 1 year ముందు హనీ అసలు మనం ఇవ్వకూడదు. సార్, న్యూ బోర్న్ బేబీస్ ని పడుకోబెట్టేటప్పుడు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాంగిల్స్ ఉంటాయి కదా, సో ఏ యాంగిల్ లో పడుకోబెట్టడం బెటర్ అంటారు? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే మనం కొద్దిగా దీని బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చిన్నపిల్లల్లో సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ అని ఉంటుంది. అంటే పిల్లలు సడన్గా చనిపోతారు. కారణం అసలు అర్థం కాదు ఎందుకు అనేది. అటువంటి వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే రాంగ్ పోస్చర్లో పడుకోవాలి. చిన్నపిల్లలు ఏమవుతుందంటే ఈ అన్నవాహిక ఎక్కడైతే మనకు కడుపుకు జాయిన్ అవుతుందో దీన్ని జీఈ జంక్షన్ అంటాం, గ్యాస్ట్రో ఈసోఫేజియల్ జంక్షన్ అంటాం. ఇది అందరి పిల్లల్లో లూజ్గా ఉంటుంది. ఆఫ్టర్ 1 year ఆఫ్ ఏజ్ కొద్దిగా టైట్ అవుతుంది. ఈ లూజ్ ఉండడం వల్ల కడుపులో ఏదైనా పాలు కానీ ఏదన్నా కూడా మనకు వాంతుల్లాగా వస్తూ ఉంటాయి. చిన్నపిల్లల్లో పాలు వామిటింగ్ చేసుకుని చూస్తుంటారు చాలా కామన్. ఈ వామిటింగ్ చేసుకోవడం అనేది చాలా రిస్కీ, అంటే అబ్నార్మల్ పోస్చర్లో ఉన్నప్పుడు. ఎందుకంటే వామిటింగ్ చేసుకున్నప్పుడు బయటికి వస్తే పర్లేదు, అది పొరపాటు లంగ్స్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఊపిరాడక చనిపోతారు. సో చెప్పాక సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్, దీంట్లో వన్ ఆఫ్ ది రీజన్ ఇది ఆస్పిరేషన్. ఆస్పిరేషన్ అంటే పొరపాటు లంగ్స్లోకి వెళ్ళిపోవడం. సో అందుకే బేబీని మనము ఫస్ట్ 6 months వరకు కూడా బ్యాక్ మీద పడుకోబెట్టాలి. హెడ్ సైడ్ కొద్దిగా హైట్లో ఉండాలి, ఒక 45 degrees. ఇలా ఉంటే ఏంటంటే ఫస్ట్ ఈ రిఫ్లక్స్ అనేది, అంటే కడుపులో నుంచి సబ్స్టెన్స్ వస్తుందో పైకి, అది కొద్దిగా తగ్గుతుంది. రెండోది ఏదైనా వామిటింగ్ అయినప్పుడు లంగ్స్లోకి వెళ్ళకుండా బయటకు వచ్చే అవకాశం ఎక్కువ. అందుకు వీలైనంత వరకు బ్యాక్ మీద, అంటే బోర్లో పడుకోబెట్టకూడదు. ఇట్లా బ్యాక్ మీద పడుకోబెట్టి హెడ్ అండ్ కొద్దిగా 45 degrees హైట్లో పెట్టుకోవాలి. అది సేఫెస్ట్. ఆఫ్టర్ 6 months మీరు కొద్దిగా సైడ్ పడుకోబెట్టిన ఇబ్బంది లేదు. బేబీ బోర్లో పడడం, తిరగడం స్టార్ట్ చేసిన తర్వాత బేబీ కెన్ అజ్యూమ్ ఎనీ పొజిషన్. బేబీ సూటబుల్ పొజిషన్లో బేబీ పడుకోవచ్చు.
మరి బోర్లో ఎప్పుడు పడుకోబెట్టచ్చు అంటే బేబీ అంటే యాక్టివ్గా కాలు చేతులు ఆడిస్తూ యాక్టివ్గా ఉన్నప్పుడు కొన్నిసార్లు మనం బోర్లో పడుకోబెట్టచ్చు పొట్ట మీద. దీన్ని టమ్మీ టైమ్స్ అంటాం. అది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఎప్పుడైనా కడుపులో గ్యాస్ లాగా ఏర్పడితే అలా బోర్లో పడుకోబెట్టిన కడుపు మీద ప్రెషర్ పడుతుంది కాబట్టి గ్యాస్ ఏదైనా ఉంటే బయటకు వచ్చేస్తుందని. కొంతమంది పిల్లలు ఆ పాలు తాగిన తర్వాత ఎక్సెసివ్గా ఏడుస్తూ ఉంటారు, అది కడుపులో డిస్కంఫర్ట్ వల్ల. అట్లాంటి పిల్లలు మనం బోర్లో పడుకోవచ్చు. కానీ బోర్లో పడుకో ఖచ్చితంగా బేబీ యాక్టివ్గా ఉండాలి, నిద్రలో ఉండకూడదు, యాక్టివ్గా ఉండాలి, ఆడుతూ ఉండాలి. అలాంటప్పుడే బోర్లో పడుకోవాలి. లేకపోతే బ్యాక్ మీద పడుకోబెట్టి హెడ్ అండ్ కొద్దిగా హైట్లో పెట్టుకోవడం సేఫ్. బేబీ పుట్టిన తర్వాత మదర్ కి వచ్చే ఫస్ట్ మిల్క్ ఏదైతే ఉంటుందో అది బేబీకి ఫీడ్ చేయొచ్చా? చేయొచ్చా కాదు, చెయ్యాలి ఖచ్చితంగా. దాన్ని కొలెస్ట్రాల్ అంటాం. మనకు జనరల్గా చెప్పాలంటే జున్ను పాలు, మనం జున్ను పాలు ఖచ్చితంగా తింటాం. ఆ జున్ను పాలు అంటే ఏంటంటే కొలెస్ట్రాల్. అది కౌకి వచ్చే ఫస్ట్ మిల్క్, మదర్కి వచ్చే మిల్క్ని కొలెస్ట్రాల్ అంటాం. అది చాలా థిక్గా ఎల్లోగా ఉంటుంది, కొద్దిగా వస్తుంది. దీనికి ఇంకో పేరు ఏంటో తెలుసా? లిక్విడ్ గోల్డ్. ఎందుకంటే అంత ప్రెషియస్. ఆ మిల్క్ తక్కువ వచ్చినా కూడా వెరీ ప్రెషియస్. అది నేచర్ ఇచ్చిన యాంటీబయాటిక్. ఎందుకంటే దాంట్లో ఉండే ఇమ్యునోగ్లోబులిన్స్ అంటాం. ఇమ్యునోగ్లోబులిన్స్ అంటే మన ప్రొటెక్టివ్ ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో బేబీని ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతుంది. అందుకే నేచర్ ఇచ్చే యాంటీబయాటికే ఆ ఫస్ట్ వచ్చే మిల్క్. అది ఖచ్చితంగా బేబీకి తాగించాలి. సో అదేదో ఎల్లోగా ఉంది అని చెప్పి బేబీని వైట్కి వచ్చినప్పుడు తాపిద్దాం అని చెప్పి అలా కాదు. సో దాని పేరే లిక్విడ్ గోల్డ్. లిక్విడ్ గోల్డ్ ఎందుకంటే ఇది సో ఇంపార్టెంట్. అది కొద్దిగా వచ్చినా ఖచ్చితంగా బేబీ తాగించాలి. సార్, చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో పుట్టిన తర్వాత కొంతమంది పిల్లలకి కూడా మిల్క్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది కదా, సో దాన్ని స్క్వీజ్ చేసి తీసేస్తూ ఉంటారు స్నానం చేసేటప్పుడు, లైక్ అలాంటి టైంలో. సో అది అసలు ఎందుకు అలా అవుతుంది? సో చిన్నపిల్లలు ఏమవుతుందంటే మదర్ నుంచి అప్పుడే సపరేట్ అయి ఉంటారు కాబట్టి ఇంకా మదర్ యొక్క హార్మోన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ బేబీ మీద ఇంకా ఉంటుంది. మదర్లో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఉంటుంది, దాని ఇన్ఫ్లుయెన్స్ ఇంకా బేబీ మీద కూడా ఉంటుంది. అలా ఉండడం వల్ల కొన్నిసార్లు బేబీ నిప్పుల్స్ నుంచి కూడా మిల్క్ లైక్ సబ్స్టెన్స్ వస్తుంది. అది అబ్నార్మల్ ఏం కాదు, అది ఆటోమేటిక్గా కొన్ని రోజులకి హార్మోన్ లెవెల్స్ బాడీలో తగ్గిపోయిన వెంటనే అది సెటిల్ అయిపోతుంది. వాళ్ళు తెలియక చాలా మంది ఏం చేస్తారంటే ఇదేదో అబ్నార్మల్ పిండేస్తే అయిపోతుంది గట్టిగా నిప్పుల్స్ని గిచ్చి పిండడం చేస్తుంటారు. దానివల్ల చాలా మందికి ఏమైందంటే నిప్పుల్ క్రాక్ అయిపోయి అక్కడ బ్యాక్టీరియా చేరి చీమ్ ఏర్పడుతుంది. చాలాసార్లు చీమ్ తీయాల్సి వస్తుంది. సో పళ్ళు చాలా కామన్గా చూస్తాం. ఇది చాలా మంది తెలియక పాపం ఇది స్క్వీజ్ చేస్తే పాలన్నీ వచ్చేసి బాగుంటుందని చెప్పి ఏదో చేస్తుంటారు. అలా చేయకూడదు. జస్ట్ టైం ఇస్తే అదే సెటిల్ అయిపోతుంది. ఎందుకంటే మదర్ నుంచి బేబీ సపరేట్ అయిపోయిన తర్వాత హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ అనేది క్రమంగా తగ్గుతూ వస్తుంది. తగ్గుతూ వచ్చినప్పుడు ఇది ఆటోమేటిక్గా సెటిల్ అయిపోతుంది. న్యూ బోర్న్ బేబీస్ కి బాడీ మీద హెయిర్ ఉంటుంది కదా సార్, అసలు దానివల్ల ఏమన్నా యూజ్ ఉందా అలా హెయిర్ ఉండటం వల్ల? సో న్యూ బోర్న్ బేబీస్కి హెయిర్ ఉంటుంది, చాలా అంటే పల్చగా ఉంటుంది. అంటే కామన్ చెప్పాలంటే అది మన బేబీ యొక్క టెంపరేచర్ రెగ్యులేషన్కి ఉపయోగపడుతుంది అంతవరకు. అది కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 5 to 6 months మొత్తం రాలిపోతుంది. మన వాళ్ళు ఏం చేస్తారంటే నలుగు పిండి పెట్టి రుద్దుతూ ఉంటారు, అది పోవాలి. అంత ఎమర్జెన్సీగా పోవాల్సిన అవసరం కూడా లేదు, నిదానంగా పోయినా పర్లేదు. ఇంకా చిన్నపిల్లల్లో మనం చూస్తే కొన్నిసార్లు మొటిమలు కూడా వస్తుంటాయి, యాక్నే అంటారు. చిన్నపిల్లల్లో చాలా కామన్గా వస్తుంటాయి. అవి కూడా మనం టైం ఇస్తే 1 month అవే తగ్గిపోతాయి. వాటికి కూడా ఏదైనా వేసి గిల్లడం అట్లా చేసాం అనుకోండి, అవి మళ్ళీ ఇన్ఫెక్షన్ అవుతాయి. అది కూడా చేయకూడదు. సో హెయిర్ అండ్ యాక్నే కామన్, ఒక టైం ఇస్తే అవే సెటిల్ అయిపోతాయి యాక్చువల్గా. సార్, చిన్న పిల్లలకి అదే బేబీస్కి కర్డ్ పెట్టొచ్చా? ఒకవేళ పెడితే ఎన్ని మంత్స్ తర్వాత ఇవ్వాలి? డెఫినెట్గా పెట్టచ్చండి. ఆఫ్టర్ 6 months ఎప్పుడైతే మన రెగ్యులర్గా ఫుడ్ స్టార్ట్ చేస్తామో కర్డ్ పెట్టచ్చు. అండ్ కర్డ్ ఈజ్ రిచ్ ఇన్ ప్రోబయాటిక్స్. సో మనకు హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా అంటాం. బ్యాక్టీరియా మన డైజెషన్కి హెల్ప్ చేసే బ్యాక్టీరియా ఉంటాయి. సో కర్డ్లో అది ఎక్కువ ఉంటుంది. సో డెఫినెట్గా పెట్టచ్చు. అడ్వాంటేజ్ కూడా మనకు మిల్క్ అట్లాంటివి ఇవ్వకూడదు, కానీ కర్డ్ ఓకే. సార్, మరి చిన్నపిల్లలకి మదర్ మిల్క్ ఎలా అయితే ఇస్తారో ఫీడింగ్కి, కొంతమంది తెలిసి తెలియక ఎర్లీ ఏజెస్లోనే అంటే ఎర్లీ మంత్స్లోని కౌ మిల్క్ అండ్ బఫెలో మిల్క్ కూడా ఇచ్చేస్తూ ఉంటారు. అసలు ఈ కౌ మిల్క్ అండ్ బఫెలో మిల్క్ పిల్లలకి ఎంతవరకు సేఫ్ అండ్ ఎప్పటి నుంచి ఇవ్వాల్సి ఉంటుంది? కౌ మిల్క్ అండ్ బఫెలో మిల్క్ అనేది మనం 1 year తర్వాత ఇవ్వాలండి. 1 year ముందు అసలు ఇవ్వకూడదు. యాక్చువల్గా బేబీ పుట్టిన తర్వాత కొంతమంది వెంటనే ఇస్తుంటారు కౌ మిల్క్, బఫెలో మిల్క్. ఇంకా మీరు కొద్ది నార్త్ ఇండియా వెళ్తే క్యామల్ మిల్క్ ఇస్తారు, గోట్ మిల్క్ ఇస్తారు, లేదా డాంకీ మిల్క్ కూడా ఇస్తారు. అంటే అదేదో మంచిది అని చెప్పి ఇస్తారు.
కానీ అర్థం చేసుకున్న సింపుల్ లాజిక్ ఏంటంటే కౌస్ మిల్క్ ఇస్ డిజైన్డ్ ఫర్ కౌస్ బేబీ, అంతే కదా. బఫెలోస్ మిల్క్ ఇస్ డిజైన్ ఫర్ బఫెలోస్ బేబీ, నాట్ ఫర్ హ్యూమన్ బేబీ. సో మనకు మదర్ మిల్క్ ఇస్ డిజైన్ ఫర్ బేబీ. సో అట్లా వేరే యానిమల్ కోసం డిజైన్ చేసిన మిల్క్ తీసుకొచ్చి మనం మన బేబీకి ఇవ్వడం అనేది అది అర్లీ స్టేజెస్లో. వెన్ బేబీ ఈస్ టోటలీ డిపెండెంట్ ఆన్ మిల్క్, బేబీ కంప్లీట్గా మిల్క్ మీద డిపెండ్ అయినప్పుడు అదేదో వేరే యానిమల్ తన బేబీ కోసం ప్రొడ్యూస్ చేసిన మిల్క్ తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడం అనేది తప్పు, డెఫినెట్ సూట్ కూడా అవ్వదు. సో ఈ కౌస్ అండ్ బఫెలో మిల్క్లో ఏంటంటే బేబీకి సరిపడ్డ న్యూట్రిషను, ఐరన్ అన్ని తక్కువగా ఉంటాయి. ప్లస్ అందులో ఉన్న ప్రోటీన్ అనేది చాలా అలర్జిక్గా ఉంటుంది. అంటే బేబీకి లూజ్ మోషన్స్ అవ్వడం, కొన్నిసార్లు మోషన్లో బ్లడ్ రావడము, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. సో బేబీ ఇంట్రెస్ట్ అయిన ఒక లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత మనం ఇవ్వగలం. అందుకే మనం 1 year దాకా వెయిట్ చేసి 1 year తర్వాత ఇంట్రడ్యూస్ చేస్తాం. ఏది బెటర్ అంటే రెండు ఆల్మోస్ట్ సేమ్, పెద్ద మనకు దాంట్లో డిఫరెన్స్ లేదు. కానీ డెఫినెట్గా 1 year తర్వాత ఇవ్వడమే సేఫ్, అందుకన్నా ముందు మాత్రం అసలు ఇవ్వద్దు. సార్ బేబీస్ పుట్టిన తర్వాత వాళ్ళకి ఫీడ్ చేస్తారు కదా, సో ఎంత టైం తర్వాత ఫీడ్ చేయాల్సి ఉంటుంది? సో బేబీ పుట్టిన వెంటనే మనం మదర్కి ఇచ్చేయాలి, అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటారు. ఇంకా లిటరల్గా ఎట్లా అంటే ఇప్పుడు ఎట్లా చెప్తున్నారంటే బేబీ డెలివరీ అయిన వెంటనే ఆ మెయిన్ పేవ్ ఏదైతే కట్ చేస్తారో బేబీని తీసుకుపోయి మదర్ బ్రెస్ట్ దగ్గర పెట్టేస్తారు. అంటే బేబీ సక్ చేయగలిగితే అప్పుడే సక్ చేసి అప్పుడే అంటే స్టిమ్యులేషన్ ఇస్తే ఆ కొలెస్ట్రామ్ అనే స్టార్టింగ్ మిల్క్ వచ్చినప్పుడు తాగుతుందని. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఇంకా డిలే ఏం లేదు ఇక్కడ. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ యూ షుడ్ అటెంప్ట్. సార్ ప్రెగ్నెన్సీ టైంలో చూసే స్కానింగ్స్లో ఈ పిల్లల్లో ఉండే అబ్నార్మాలిటీస్ గురించి తెలుస్తుంది కదా, అంత చిన్న ఏజ్లో అంటే బేబీ బయటకు రాకుండా అబ్నార్మాలిటీస్ అంటే చాలా మంది పేరెంట్స్ తట్టుకోలేరు. సో అటువంటి వారికి మీరు ఎలా కన్వే చేస్తారు అండ్ వాళ్ళకి ఎలా కౌన్సిలింగ్ ఇస్తారు? సో ఈ యాంటీనటల్ స్కాన్లో వచ్చే అబ్నార్మాలిటీస్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి ఎప్పుడైనా మన పేరెంట్స్తో మాట్లాడాలి అంటే మనం యూజువల్గా ఒక టీమ్గా మాట్లాడాలి. అంటే స్కాన్ చేసిన స్పెషలిస్ట్ ఏవైతే ఉన్నారో ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్, వాళ్ళ గైనకాలజిస్ట్ ఏదైతే ఉన్నారో చేయబోయే గైనకాలజిస్ట్, ఆ పర్టికులర్ కండిషన్ ఏదైతే గుర్తించామో దానికి ట్రీట్మెంట్ చేసే డాక్టర్. సపోజ్ సర్జికల్ కండిషన్ అనుకోండి, పీడియాట్రిక్ సర్జన్గా నేను ట్రీట్ చేస్తాను. సో నేను ఒకవేళ అదైనా కిడ్నీ సంబంధించిన మెడికల్ సమస్య అనుకోండి, ఆ మెడికల్ సంబంధించిన డాక్టర్ ఒక టీమ్ లాగా కౌన్సిల్ చేస్తే ఒక కంప్లీట్ పిక్చర్ అనేది పేరెంట్స్కి వస్తుంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఎప్పుడైనా ఏంటంటే అసలు ఈ బేబీ ఈ అబ్నార్మాలిటీతో ఉన్న బేబీ అసలు అంటే లైవ్గా పుడుతుందా పుట్టదు. కొంతమంది బేబీస్ ఏంటంటే కాంప్లెక్స్ అనామాలీస్ ఉన్నప్పుడు పుట్టక ముందే గర్భంలో చనిపోతారు. సో అటువంటి సిచ్యువేషన్ ఉందా, లేకపోతే బేబీ లైవ్గా పుడుతుందా పుట్టదు. సపోజ్ లైవ్గా పుట్టిన తర్వాత మనం ఏం చేయాల్సి ఉంటుంది? సో సర్జరీ అనుకోండి, వెంటనే సర్జరీ చేయాలి, లేదా కొన్ని రోజులు వెయిట్ చేసి మనం సర్జరీ చేసుకోవచ్చు. అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి ఒక్క సర్జరీతో సరిపోతుందా, లేదా మళ్ళీ సర్జరీస్ చేయాల్సి ఉంటుందా? అంటే బేసికల్గా ఏంటంటే మార్బిడిటీ అంటాం నేను. మోర్టాలిటీ అంటే ప్రాణం పోవడం, మార్బిడిటీ అంటే ప్రాణం పోదు కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుంది. ప్రతిసారి మీరు హాస్పిటల్కి వచ్చి ప్రతి నెల చూపించుకోవడం అంటే మనం రెగ్యులర్గా లీడ్ చేసే లైఫ్ లీడ్ చేయలేదు. సపోజ్ రెగ్యులర్ స్కూల్ పంపించాలి, కానీ ఈ మెడికల్ కండిషన్ వల్ల తన స్కూల్కి వెళ్ళలేకపోతున్నాడు. దట్స్ మార్బిడిటీ. అందరి పిల్లలతో ఆడుకోలేకపోతున్నాడు. దట్ ఈస్ మార్బిడిటీ. సో మోర్టాలిటీ, మార్బిడిటీ గురించి డిస్కస్ చేయాలి. సో ఓవరాల్ అవుట్కమ్ ఎలా ఉంటుంది, సో ఇవన్నీ మనం డిస్కస్ చేసి చెప్పాలి. అండ్ ఫ్యూచర్ గురించి అంటే ఈ ప్రెగ్నెన్సీ కాదనుకుంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ పరిస్థితి ఏంటి, ఇది సేమ్ రిపీట్ అయ్యే అవకాశం ఉందా లేదా. అయితే ఇందులో మోస్ట్ అంటే ఎథికల్గా డైలమా ఉన్న థింగ్ ఏంటంటే అబార్షన్ చేయించుకోవాలా ఉందా. ఎథికల్లీ డిఫికల్ట్ క్వశ్చన్. డాక్టర్గా నేనేం చెప్పగలను అంటే ట్రీట్మెంట్ ఉందా లేదా, ట్రీట్మెంట్ చేస్తే ఎలా ఉంటుంది లైఫ్, ఇంతవరకు చెప్పగలను. మీరు అబార్షన్ చేయించుకోవద్దు అని ఎప్పుడు చెప్పగలంటే ఏదైనా కాంప్లెక్స్ అనామలీ ఉంది, అసలు ఈ బేబీ బ్రతికే అవకాశమే లేదన్నప్పుడు నేను ఖచ్చితంగా తేల్చి చెప్పగలను. అంటే వద్దండి ఈ బేబీ మీరు అబార్షన్ చేయించుకోండి, టర్మినేషన్ అంటాం, యాక్చువల్లీ టెక్నికల్ పదం టర్మినేషన్ చేసుకోండి. అలా లేనప్పుడు యాజ్ ఏ డాక్టర్గా నేను టర్మినేషన్ అవి అడ్వైస్ చేయలేను. ట్రీట్మెంట్ ఉంటే ట్రీట్మెంట్ ఉందని చెప్పాలి.
ఇంకా టర్మినేషన్ చేయించుకుంటారా లేదా అనేది పేరెంట్స్ డెసిషన్. ఎందుకంటే మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్పాలి. నా దగ్గరికి ఒక 45 years లేడీ, ప్రెగ్నెంట్ లేడీ స్కాన్ తీసుకుని వచ్చారు. స్కాన్లో బేబీకి ఒక అబ్నార్మాలిటీ ఉంది. ఈ బేబీ ఎలా కన్సిడర్ చేశారు? ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్, అంటే తన పిల్లలు పుట్టకపోతే ఇన్ఫర్టిలిటీ వెళ్ళారు, అక్కడి నుంచి ప్రెగ్నెన్సీ వచ్చింది. సో అలా ప్రెగ్నెన్సీ వచ్చింది. ఈ పర్టికులర్ కండిషన్కి నేను ఏం చెప్పానంటే, ఈ బేబీకి పుట్టిన వెంటనే సర్జరీ చేయాలి, కానీ అంతంత అయిపోదు, ఆ తర్వాత కూడా సర్జరీస్ అవసరం పడే అవకాశం ఉంది, సో కొద్దిగా లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది అని చెప్పాను. సో మదర్ ఏం అడిగారు, ట్రీట్మెంట్ అయితే ఉంది కదా, మీరు చేయగలరు. అది చెప్పండి, నాకు ట్రీట్మెంట్ ఉంది, నేను చేయగలను, అయితే మాకు ఈ బేబీ కావాలి, ఎందుకంటే నాకు అసలు ఇన్ని రోజులు పుట్టలేదు, ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చింది, ఐఎమ్ ఓకే విత్ దట్ బేబీ, ట్రీట్మెంట్ ఉంటే చాలు, నాకు నేను చేయించుకుంటా, ఆ బేబీ ఎట్లున్నా నాకు కావాలి, నాకు ఆ బేబీ ఇంపార్టెంట్. ఇది ఒక సినారియో. రెండో రోజు ఇంకో లేడీ, షీఈస్ 23 years, యంగ్ లేడీ, ప్రెగ్నెంట్ లేడీ, నార్మల్గా కన్సీవ్ అయింది. స్కాన్ తీసుకొస్తే అంతకుముందు వచ్చిన లేడీ ఆ బేబీకి ఏ కండిషన్ ఉందో సేమ్ కండిషన్, ఇదే చెప్పాను. బేబీకి పుట్టిన వెంటనే సర్జరీ చేయాలి, సర్జరీ తర్వాత కూడా ట్రీట్మెంట్ అవసరం పడుతుంది, సో లైఫ్ లాంగ్ ఫాలోఅప్ కావాలని చెప్పాను. ఆ లేడీ అవుట్లెట్గా నాకు ఈ బేబీ వద్దు, నేను టర్మినేషన్ చేయించుకుంటాను అని చెప్పేసింది. ఎందుకు అంటే, నేను చాలా యంగ్, నేను కావాలంటే ఇంకో బేబీని కంటాను, నాకు ఇటువంటి బేబీ నాకు అవసరం లేదు. సో 2 సినారీస్ తీసుకుంటే డిసీజ్ మారలేదు, సేమ్ డిసీజ్, నా కౌన్సిలింగ్ మారలేదు, అదే చెప్పాను. వీళ్ళకి ఏం చెప్పానో వాళ్ళకి అదే చెప్పాను. మన ఇక్కడ ఏం మారింది, వాళ్ళ యొక్క ఫ్యామిలీ డైనమిక్స్ మారాయి. వీళ్ళ ఫ్యామిలీలో ఆ బేబీకి ఆ ఇంపార్టెన్స్ ఉంది, వీళ్ళ ఫ్యామిలీ బేబీకి అంత ఇంపార్టెన్స్ లేదు. వాళ్ళ ఫ్యామిలీ డైనమిక్స్ ప్రకారం వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. యాజ్ ఎ డాక్టర్ నేను చెప్పాల్సింది ఈక్వల్గా చెప్పాను రిజల్ట్కి, ఇది ప్రాబ్లం. అందుకే యాజ్ ఎ డాక్టర్ ఏం చెప్పగలను, ట్రీట్మెంట్ ఉందా లేదా అంతవరకు చెప్పగలను. బేబీ బతికే అవకాశమే లేదన్నప్పుడు మాత్రం నేను టర్మినేషన్ చెప్పగలను, లేకపోతే నేను టర్మినేషన్ చెప్పాను యూజువల్గా. ప్లస్ అంటే అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజ్ 2 చెప్తాను. ఫ్యామిలీ హ్యాస్ టు మేక్ ఎ డెసిషన్, ఎందుకంటే ఆ బేబీ ఆ ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెంట్ నాకు తెలియదు. సో ఇట్లాంటి చాలా ఉంటాయి ఎథికల్ డయాగ్నోస్. సో యాంటీనేటల్లో వచ్చిన అబ్నార్మాలిటీస్ కౌన్సిలింగ్ అనేది ఇస్ అ బిగ్ థింగ్. ఒక టీమ్గా చేస్తే ఎప్పటికైనా బెటర్, అంటే పేరెంట్స్ అండర్స్టాండ్ చేసుకోవడానికి కానీ మనం వాళ్ళకు దారి చూపించడానికి కానీ చాలా బెటర్ అది. ఓకే సార్, అండ్ మాకు తెలియని ఇంత మంచి విషయాలని, ఇంత చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.